హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంకల్ప్ 2026. క్రియేట్, లీడ్ అండ్ రైజ్. ఫస్ట్ డే మీరు తీసుకున్న ఈ అడుగు ఆల్మోస్ట్ మిమ్మల్ని సక్సెస్కి తీసుకెళ్లే ఫస్ట్ స్టెప్ని అచీవ్ చేసేసిందండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ కిక్ స్టార్ట్ 2026 విత్ అ బ్యాంగ్ ఆన్ ఛాలెంజ్. సో రెజల్యూషన్, సొల్యూషన్ అనే స్టేట్మెంట్ మీరు చూసే ఉంటారు. దిస్ ఈజ్ నాట్ అ రెజల్యూషన్, దిస్ ఈజ్ అ సొల్యూషన్. ప్రతి ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటాము, 10 రోజులు, 15 రోజులు, నెల, 2 నెలలు చేస్తాము, దాని తర్వాత డ్రాప్ ఆఫ్ అవుతాము. బట్ నో, సంకల్ప్ ఛాలెంజ్ అనేది ఎలా డిజైన్ చేయబడింది అంటే ఒక 31 డే కన్సిస్టెంట్గా ఒకటే విషయాన్ని ఆలోచిస్తూ దాని మీదనే మనం గ్రూమింగ్ జరిగి ఎక్స్పర్ట్ డిస్కషన్ జరిగి నాలెడ్జ్ కనుక వస్తే ఆబ్వియస్లీ 32nd డే, 33rd డే అలాగా మనం కంటిన్యూ అవుతాము అనే ఆలోచనతో సంకల్ప్ క్రియేట్ చేయబడింది. సో ఆన్ దాట్ నోట్, గ్రేట్ సెల్యూట్ టు మిస్టర్ శ్రీధర్ వీరమల్ల గారు ఫర్ దిస్ అమేజింగ్ ఇనిషియేటివ్. And I also welcome the team who is associated with us, that is ND Training Mamta Garu, and of course the two volunteers who volunteered to support us, and that is Sneha Kuruganti and దీప్తి గారు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ అమేజింగ్ లేడీస్. ఇంకెందుకు ఆలస్యం, మా టీం అంతా మిమ్మల్ని సంకల్ప్ 2026కి మరొక్కసారి వెల్కమ్ చేస్తూ ఉంది. ఇంకా మీ తోటి ఫ్రెండ్స్, కలిసి జాయిన్ అయిన ఫ్రెండ్స్ ఎవరైనా లేకపోతే అర్జెంట్గా వాళ్ళని పిలిచేసేయండి, స్క్రీన్ షాట్స్ని గ్రూప్లో వేసేసేయండి. కొంచెం హడావిడి చేసేద్దాము డే 1, బికాస్ టుడే ఇస్ బిగినింగ్ అండ్ మనకు చాలామంది గెస్ట్స్ రాబోతున్నారు. బట్ ఆ గెస్ట్స్ అందరూ వచ్చే ముందు ఇంటర్నల్గా మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ డిసైడ్ చేసుకుందాం. ఇది కలిసి డిసైడ్ చేసుకుందాం. మేము అనుకున్నాము, బట్ వీ నీడ్ యువర్ సజెషన్స్ ఆల్సో. గివ్ మీ అ థమ్స్ అప్ ఇఫ్ యూర్ రెడీ ఫర్ ఇన్స్ట్రక్షన్స్. వెళ్దామా అండి ఇన్స్ట్రక్షన్స్లోకి? ఈ ఇన్స్ట్రక్షన్స్ మీకు కూడా గ్రూప్లో పోస్ట్ చేయబడుతుంది, సో there is no worry about it. Right, the very first instruction is going to be 8 to 9 mandatory attendance, mandatory camera. ఓకే, ఈ రెండింటిని మీరు గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇది మీరు ఇంకొకరికి చేస్తున్న ఫేవర్ కాదు, ఇది మీకు మీరు చేసుకుంటున్న ఫేవర్, ఇచ్చుకుంటున్న ఫేవర్. ద సెకండ్ థింగ్ ఈజ్ ల్యాప్టాప్లో ఉండగలిగితే లేదా డెస్క్టాప్లో జాయిన్ అవ్వగలిగితే మంచిది. ఒకవేళ మొబైలే ఉంది మా దగ్గర, ల్యాప్టాప్ లేదు అని అన్న పక్షాన ఇంకొక డివైస్ మీతో ఉంటే మంచిది, ఎందుకంటే ఛాలెంజ్ని మీ డివైస్లో చేసుకుంటూ క్లాస్ని ఇంకొక డివైస్లో అటెండ్ అవ్వడానికి. సేమ్ వే మనం ల్యాప్టాప్లో కనుక జాయిన్ అయితే చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా ఇమీడియట్గా ఏదైనా ఛాలెంజ్ చేయాలన్నప్పుడు మొబైల్తో చేసేస్తాము. అది మన ప్రైమరీ మోటివ్. సో ల్యాప్టాప్, డెస్క్టాప్ లేకపోతే వరి ఏం లేదు, ఉంటే మంచిది. ద నెక్స్ట్ వన్ ఈజ్ లైవ్ ఛాలెంజెస్ కాబట్టి మనం రెడీలీ చేస్తూ ఉండటం చాలా ముఖ్యం. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. గూగుల్ ఫామ్లో మీ డిస్క్రిప్షన్ చాలా ముఖ్యం. చాలా వాటికి మేము ఏమైనా డాక్యుమెంట్ షేర్ చేయాలన్నా ఏదైనా కూడా మీరు గూగుల్ ఫామ్ చక్కగా సబ్మిట్ చేస్తేనే మీ క్వైరీస్ని మేము అడ్రస్ చేయగలుగుతాము డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఆల్సో. ఎప్పటికప్పుడు కూడా మీకు కొత్త కొత్త గూగుల్ ఫామ్స్ వస్తూ ఉంటాయి, క్వశ్చనర్స్కి వస్తాం. ఆ క్వశ్చనర్స్ మీరు ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తే వీ కెన్ హెల్ప్ యూ విత్ బెటర్ రిజల్ట్స్. ఓకే, టీమ్స్ని కొంచెం సపోర్ట్ సిస్టమ్, అంటే ఎక్కువ మంది మీకు సపోర్ట్ చేయడానికి ఉండాలి, లేదా ఒక్క శ్రీధర్ వీరమల్ల గారే చేయాలంటే కష్టం, కాబట్టి మీ ఇద్దరు కోఆర్డినేటర్స్ ఫెసిలిటేట్ చేస్తారండి. సో ఎంటైర్ టీమ్ని 2 కోఆర్డినేటర్స్ ఆర్గనైజ్ చేస్తారు. సో ఒక 35 మెంబర్స్ ఇటు, 35 మెంబర్స్ ఇద్దరు, దీప్తి గారు, స్నేహ గారు. సో వాళ్ళిద్దరి గురించి మేము మీకు వాళ్ళు కొంతసేపట్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళని మేము ఇంట్రడ్యూస్ చేస్తాం. తర్వాత టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి చేయబడుతుంది. సో మీ ఇమీడియట్ స్క్రీన్ షాట్స్, అసైన్మెంట్ డన్ అని పోస్ట్ చేసేది టెలిగ్రామ్లో చేస్తే ఈ వాట్సాప్ గ్రూప్ అనేది స్పామ్ అవ్వకుండా ఉంటుంది. మనం 70 మెంబర్స్ జాయిన్ అయితే 70 మెంబర్స్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవటంలో 70 సబ్స్క్రైబర్స్, 70 ఫాలోవర్స్ కూడా మనకు వస్తారు. అలాంటి టైంలో మనం ఇంకేదైనా స్పామింగ్ చేస్తూ మన పర్సనల్ మెసేజెస్, పర్సనల్ గ్రూప్స్, వాట్సాప్ చాట్స్ వేస్తే మన ఇంపార్టెంట్ మెసేజెస్ని మనము మిస్ప్లేస్ చేస్తాం. కాబట్టి వాట్సాప్ని స్పామ్ చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాము. సేమ్ థింగ్, టెలిగ్రామ్ అనేది అసైన్మెంట్స్ కోసం మాత్రమే కాబట్టి దాన్ని మీరు ప్రయారిటీగా పెట్టుకోండి. మరొకటి, మీ అందరికీ క్రియేట్, లీడ్, రైజ్ అనే ఒక స్క్రీన్ షాట్, బ్యాక్గ్రౌండ్ ఇవ్వబడుతుందండి, జూమ్ బ్యాక్గ్రౌండ్. మొబైల్ కంపాటబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రూప్లో మీకు వస్తుంది, ఒక్కసారి అందరూ గ్రూప్లో చెక్ చేసుకుంటే ఆ పోస్ట్ చేయబడి ఉంది. దాన్ని మీరు డైరెక్ట్గా ఇమేజ్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకుంటే
మీ వాట్సాప్ సెట్టింగ్స్లో వీడియో సెట్టింగ్స్లో ఆన్ చేయొచ్చు. సో ఇవి మన బేసిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ఒక 1 minute టైం ఇస్తున్నాము. ఆల్ ఆఫ్ యూ కెన్ స్టార్ట్ అడ్జస్టింగ్ యువర్ స్క్రీన్ సో దాట్ ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే మేము ఆన్లైనే మీకు హెల్ప్ చేసేస్తాము. ఒక 2 minutes దీని మీద కేటాయిద్దామండి. 2 minutes దీని మీద కేటాయిద్దాము. అనురాధ గారు వండర్ఫుల్. లక్ష్మణ్ ప్రసాద్ కేఎస్ వండర్ఫుల్ సార్. పద్మ గారు సూపర్. డాక్టర్ డిఆర్ బాబు గారు వెరీ నైస్ వెరీ నైస్. ఇంకా ఎవరైనా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటారా? సుధాకర్ యూ లవ్లీ. ఐఫోన్ గారు సార్ మీరు ఐఫోన్ అని వచ్చేస్తే ఎలా సార్? రామచంద్రుడు సార్ వెల్కమ్ వెల్కమ్. నమస్తే, హ్యాపీ ఈవినింగ్. ఐ డెంట్ సీ యూ సో ఫార్. సో గుడ్ టు సీ యూ, సో గుడ్ టు సీ యూ. ఆర్గనైజింగ్ సెక్రటరీ పొద్దున్న లేచినప్పటి నుంచి న్యూ ఇయర్ రోజు ఇంత సమయం ఇంపాక్ట్కి ఇస్తున్నారు. యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు అస్. థ్యాంక్ యూ. రైట్ టీమ్, ఇంకొకసారి మనం వాల్పేపర్ బ్యాక్గ్రౌండ్ కనుక వేస్తే వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు అడ్జస్ట్. మనం ఒక 1 minute దాని మీద వాళ్ళని గైడ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్స్ అండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను మళ్ళీ ఒక్కసారి క్విక్గా నేను అన్ని చదివేస్తాను. ద ఫస్ట్ వన్ ఈజ్ 8 to 9 వీడియో మ్యాండేటరీ. సెకండ్ వన్ ఈజ్ ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు, డెస్క్టాప్ ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు, బట్ ఇంకొక డివైస్ ఉంచుకుంటే అసైన్మెంట్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మూడవది గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా కరెక్ట్గా సబ్మిట్ చేయండి. క్వశ్చన్స్, క్వైరీస్ ఎనీ టైం అడిగినా కూడా మాకు అది కనెక్షన్గా, మనకు అది కమ్యూనికేటివ్గా ఉంటుంది. ఇంకొకటి టీమ్స్ డివిజన్ జరగబడుతుంది. సో మీ ఫెసిలిటేటర్తో మీరు టచ్లో ఉండండి. డు నాట్ స్పామ్ ద వాట్సాప్, ఎందుకంటే టెలిగ్రామ్లో సపరేట్గా ఒక గ్రూప్ చేస్తాము. టెలిగ్రామ్ లింక్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు 5 minutesలో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫైనల్ సంకల్ప్ 2026లో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ రిజిస్టరింగ్ ఫర్ సంకల్ప్ 2026. క్రియేట్, లీడ్ అండ్ రైజ్. So you all can check your chat box. You will be getting the wallpaper. Sridhar sir, thank you for this opportunity. Over to you. Yes, sure. So మొట్టమొదటిసారి ఇంపాక్ట్ ఫ్యామిలీని తెలుసుకున్న వాళ్ళు, మమ్మల్ని ట్రస్ట్ చేసి మాతో జర్నీ చేద్దామని జాయిన్ అయిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైస్ చేస్తే వీ వుడ్ లవ్ టు వెల్కమ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. అసలు మాకు ఏం తెలీదు, ఇదే మేము ఫస్ట్ టైం ఇంపాక్ట్ ఫ్యామిలీలోకి రావటం, ఇదే మా ఫస్ట్ కోర్స్. అనిల్ కుమార్, మిస్టర్ అనిల్ కుమార్. సుమా గారు లవ్లీ, వెల్కమ్ వెల్కమ్, ప్లీజ్ కమ్. ప్రతాప్ రెడ్డి గారు సూపర్. స్వరాజ్య లక్ష్మి గారు నైస్. దట్స్ లవ్లీ టు సీ యూ ఆల్. రైట్, సో క్విక్లీ వీళ్ళతో మాట్లాడదామండి. అనిల్ గారు, సో వాట్ ఈస్ యువర్ నీష్? మీరేంటి, మీరు ఏ స్పెషలైజేషన్ లో ఉన్నారు? నేను బిజినెస్ అండ్ ప్రెస్ ప్రెసెంట్ సారీ బిజినెస్ లో వాయిస్ క్రాక్ అయింది. హలో, బిజినెస్ లో ఉన్నారు. ఓకే నైస్. హైదరాబాద్ సార్? లేదు మేడం, తొర్రూరు, వరంగల్ డిస్ట్రిక్ట్, ఎస్ట్రల్ వరంగల్ డిస్ట్రిక్ట్. ఓకే, లింక్ ఎక్కడి నుంచి? మమతా ఇంపాక్ట్ సేమ్ విలేజ్. ఆహా, ఓకే కూల్. తనగారు ఓకే. స్వరాజ్య లక్ష్మి గారు మేడం, న్యూ ఇయర్ ఆల్ ఇన్ వైట్, వెరీ నైస్ ప్రిటీ. చెప్పండి. థ్యాంక్ యూ అండి. యా, హ్యాపీ న్యూ ఇయర్. నాకు బాలకృష్ణ సార్ ఇచ్చారు ఈ కాంటాక్ట్. సో ఆయన ఇచ్చారు కాబట్టి హైదరాబాద్ అండి, బాలకృష్ణ గారు. సో ఆయన ఇస్తే, సో దెన్ ఐ వితౌట్ ఎనీ మచ్ కాంటాక్ట్, వితౌట్ మచ్ థింకింగ్ ఐ జాయిన్డ్. సో ఐ డు నాట్ నో ఎనీథింగ్. యా, మీ ప్రోడక్ట్ ఏంటి, మీ సర్వీస్ ఏంటి, వాట్ ఈస్ యువర్ బిజినెస్ ఇంటూ? నాది ఇది సెల్ఫ్ గ్రోత్ అండ్ సెల్ఫ్ హీలింగ్ సెషన్స్ అండి. వావ్, ఫెంటాస్టిక్. ఐ థింక్ మా అందరికీ అది బెనిఫిట్ అవుతుంది. సో వీ విల్ ఆల్ ఫాలో యూ ఆల్సో. సో అందరం ఒక్కసారి న్యూ మెంబర్స్ హూ జాయిన్డ్ ఇంపాక్ట్ గట్టిగా క్లాప్స్ కొడదామా వాళ్ళ కోసం? బికాస్ కదం కృష్ణమూర్తి గారు కానీ, నందూరు సుబ్బారావు కానీ, వీళ్ళంతా సీనియర్స్. వీళ్ళందరినీ చూసి మేము ఇంపాక్ట్లో గ్రో అయ్యాం. కానీ ఇప్పుడు కొత్తగా మమ్మల్ని ట్రస్ట్ చేసి జాయిన్ అని మనం అందరం వెల్కమ్ చేయాలి కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్. హూ ఎవర్ ద 4 people who joined, యూ విల్ లెర్న్ సో మచ్. ఇదే కాదు, మీరు ఇంకా కొత్త కోర్సెస్లో కూడా ఇంపాక్ట్తో ముడిపడి జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా న్యూ ఇయర్స్ రోజు ఆశిస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.
Yeah, so Tirumalesh garu kuda, he's also joined for the first time. Welcome, congratulations for joining. Ma'am, Sridhar sir, let's get going. ma'am, small doubt. Yes. Yes, please. Sir, Doubts అది ని లాస్ట్ లో తీసుకుందాము. అంటే తిరుమలేష్ బ్యాక్గ్రౌండ్ రావట్లేదు. రావట్లేదా? ఓకే ఓకే, మళ్ళీ చలో. సపోర్ట్ చేస్తానులేండి. విల్ సపోర్ట్ లేటర్. ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్ లో ఉన్నాయి చూడండి. ఓకే. Yes, sir. So there are Alright, lots thank of the first ones impact లో చాలా యాక్టివ్ గా ఉన్న మెయిన్ సీనియర్ లీడర్స్ అండ్ కొత్త వాళ్ళు కూడా ఇద్దరు ఈక్వల్ గా ట్రస్ట్ చేసి జాయిన్ అయ్యారు ఈ కోర్స్ ని. సో వీ విల్ గో ఫార్వర్డ్ విత్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ రూల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ Tabitha. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు Tabitha, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. ఎందుకంటే వండర్ఫుల్ స్టార్ట్, న్యూ ఇయర్, ఫస్ట్ సెషన్, బిగినింగ్, గుడ్ బిగినింగ్. థ్యాంక్ యూ సో మచ్. So friends, thank you all once again for joining. Very, very happy new year. Very happy to see all of you. Like new year రోజు కూడా అందరూ everybody is busy. But 73 people, 74 here, right? మనమంతా కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని చెప్పి ఏదైనా డిఫరెంట్గా చేయాలని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయ్యారు. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. సో వీలైనంత వరకు కూడా ప్లీజ్ దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐ కెన్ సీ, రిమైనింగ్ ఆఫ్ ఐ డోంట్ నో, రైట్? సో లెట్స్ డూ ఎ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్, రైట్? So we are expecting Gampa sir, NPMM at any point of time. So let's wait for them. Meanwhile, I request all the NJC members, right? ఇక్కడ చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, సీనియర్ ట్రైనర్స్ ఉన్నారు. Tabitha గారు చెప్పినట్టు మేమందరం కూడా అక్కడ వాళ్ళ దగ్గర చాలా నేర్చుకున్నాం, రైట్? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, జస్ట్ ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేయండి. జస్ట్ 30 seconds to 1 minute. ప్లీజ్ షేర్. ఐ నో సమ్ ఆఫ్ యువర్ పార్టిసిపెంట్స్, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. కృష్ణమూర్తి గారు, సుబ్బారావు గారు, శ్రీధర్ వడ్డేపల్లి గారు, రామచంద్రుడు సార్, జానకి రామరాజు గారు, all NGC members, request you to please speak for 30 seconds and wish all of us good luck. Sir, Subbarao garu, please go ahead. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. మనందరం ఒక విషయం రకరకాలుగా నమ్ముతుంటాం. ఏమంటే మనం నిజంగా బాగుపడాలని కోరుకుంటే ఈ విశ్వం మీకు అనుకూలంగా కుట్ర పన్నుతుంది అని. నేను లాస్ట్ 45 days నుంచి, అంటే చాలా సంవత్సరాల నుంచి ఇదనుకుంటున్నాం. ఇక్కడ మనందరికీ తెలిసిన విషయము, అందరూ ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే తెలివితేటల కన్నా అన్నిటికన్నా కన్సిస్టెన్సీ మ్యాటర్స్. సో ఈ కన్సిస్టెన్సీ బిల్డప్ చేయటం కోసమని ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం January 1st నుంచి సోషల్ మీడియాలో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ కన్సిస్టెంట్లీ అండ్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సోషల్ మీడియా ప్రెజెన్స్ అనే నిర్ణయాన్ని నేను చాలా బలంగా తీసుకున్నాను. సో నా సంకల్పం, ఈ సంకల్ప అనే దాని ద్వారా రెజనేట్ అయింది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ వీ విల్ డెఫినెట్లీ డూ వండర్స్ త్రూ దిస్. ఆల్ ద బెస్ట్. Thank you so much, sir. Thank you, Subbarao. Yes, sir. Krishnamurti garu. Yeah, Tayasurnisa garu, Ramchandra sir, all of you please raise your hand. Request you all of you. Any ND members, NGC members. నేను కథ కృష్ణమూర్తిని. నేను ఈ సోషల్ మీడియాను చక్కగా వాడుకుంటున్నాను. సోషల్ మీడియా ద్వారా కొంత బిజినెస్ కూడా, నేను ఏ రంగంలో ఉన్నానో దాని ద్వారా బిజినెస్ కూడా గెయిన్ చేశాను. కానీ అల్టిమేట్గా ఇంకా చాలా ఉంది. దీన్ని ఇంకా మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఇందాక నందూరి సుబ్బారావు గారు చెప్పినట్టుగా మనం వాడుతున్నాం కానీ దాని ద్వారా పూర్తి బెనిఫిట్ మనం పొందట్లేదు. దానికోసం జాయిన్ అయ్యాను. తప్పకుండా మీరు కూడా కొంత సీరియస్గా, ఏదో మనం ఎప్పుడోసారి పోస్ట్ పెడుతుంటాము, మళ్ళీ మన దగ్గర నుంచి వచ్చే పోస్ట్ అవడానికి మళ్ళీ మనం చాలా కాలం వెయిట్ చేయాలి. అట్లా కాకుండా రెగ్యులర్గా పోస్ట్ చేయడం. ఈ 30 days లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఇంప్లిమెంట్ చేద్దాం. తప్పకుండా అందరం కూడా కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ. Thank you so much, sir. Janaki Ramaraj garu. Raju sir, possible or yes, super. యా, అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి, అలాగే హ్యాపీ న్యూ ఇయర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ న్యూ ఇయర్ రోజు ఒక గొప్ప సంకల్పంతో అందరం ఇలా కలిసాము. నేను మీ అందరితో పాటు జర్నీ చేయాలని డిసైడ్ అయ్యా. సోషల్ మీడియాకి నేను ఇంతకుముందు అంతగా ప్రమోట్ చేయలేదు. సో ఐ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ సెషన్స్ ఆన్ ఇంపాక్ట్ యాక్చువల్లీ. సో ఇప్పటి నుంచి మనం కూడా ఒక
అన్ని సోషల్ మీడియాలో కూడా గ్రో అయ్యి మనకి మనం ప్రూవ్ చేసుకుంటూ మనకున్న నాలెడ్జ్ షేర్ చేసుకోవడం. అంటే యాక్చువల్గా ఇంపాక్ట్లో మనం జాయిన్ అయ్యేదే మనకు వచ్చింది షేర్ చేసుకోవడానికి 10 మందితోటి. సో అది సోషల్ మీడియా అన్నది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని వాడుకుని మనం కూడా గ్రో అవుదాం. సో అందుకోసం ఇది మంచి ప్లాట్ఫామ్. లెట్ అస్ ఆల్ కంబైన్లీ మనం అందరం కలిసి జర్నీ చేసి అందరం మంచి పెద్ద గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you so much. Nalini ma'am, Ramachandrudu sir, Tahsin Unnisa ma'am, Mamata Garu. Request any of you please speak up if you're there. All right, so yeah. Ramchandra sir, ఉన్నారా? Okay, all right, no problem. So let's start with a small video. చిన్న ఆలోచన మార్పుకు మొదలు, ఈ క్షణమే భవిష్యత్తుకి తొలి అడుగు. నిన్నటి భయాల్ని రోజే విడిచి, చిన్న అడుగులతో కలలకు దారి వేసి, ఎవరు చూడకపోయినా సరే నీ క్రమశిక్షణే నీ విజయం కదా. చిన్న చుక్కలే సముద్రం అవుతాయి, చిన్న ప్రయత్నమే చరిత్ర అవుతాయి. ఇంపక్ మనలో నమ్మకం నింపితే, కంపాసర్ చూపిన దారి వెలుగవుతుంది. ఇది ఒక రోజు కాదు, ఒక దిశ. ఇది మాట కాదు, మన నిర్ణయం. సంకల్పం సంకల్పం, ఈ రోజు అడుగే రేపటి భవిష్యత్తు. సంకల్పం సంకల్పం, చిన్న అడుగులే పెద్ద. So wonderful video అండి. Thank you so much Mamata గారు for making this beautiful video. అట్లాగే అనితా సోమా గారు who is a participant, తను ఈ సాంగ్ క్రియేట్ చేశారు. So big round of applause to both of you. So Mamata గారు if possible just speak for a minute. I know జర్నీలో ఉన్నట్టున్నారు మీరు కానీ. Okay. Yeah, meanwhile Deepti Madhuri garu and Sneha who are supporting this journey, they came forward to help us. Please also unmute yourself and raise your hand and speak for a minute. Tayasunisa garu. సారీ సార్, నేను వేరే మొబైల్లో ఇదవ్వడానికి కాస్త problem. టైం పట్టింది, అది స్టక్ అవ్వడం నెట్ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ హ్యాపీ వినింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. నందూరి సుబ్బారావు సార్ ఇలాంటి పెద్ద వాళ్ళతో అంతా కూడా కలిసి ఇక్కడ నేర్చుకోవడం అన్నది చాలా సంతోషంగా ఉంది సార్. సో ఇన్ని రోజులు సెషన్స్ వేరే, ఈ రోజు సెషన్ అనేది చాలా ఇది మాకు ఇంత గొప్పటి అవకాశం మీరు ఇచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. డెఫినెట్లీ వి ఆల్ టుగెదర్ మనము ఖచ్చితంగా మన సంకల్పాన్ని న్యూ ఇయర్ లో సోషల్ మీడియాలో ఇది చేయడానికి అందరం ముందుకెళ్దామండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you ma'am. Thank you so much. Wonderful. Yes, Deepti Madhuri, Sneha. Yeah. Please unmute. Yeah. హాయ్ ఆల్, హ్యాపీ ఈవినింగ్. నా పేరు దీప్తి మాధురి. ఐమ్ ఏ ఫౌండర్ ఆఫ్ షైనెక్స్ అకాడమీ. అంటే షైనెక్స్ అకాడమీలో ఏంటంటే వి జనరలీ ట్రైన్ అప్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హూ గెట్ లాస్ట్, ఎమోషనల్గా స్టక్ అయిపోయి కన్ఫ్యూషన్లో ఉన్న వాళ్ళకి క్లారిటీ తీసుకొచ్చి వి గెట్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్. అండ్ ఐమ్ హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ సంకల్ప్ 2026 బికాస్ సోషల్ మీడియాలో యాజ్ యూజువల్ అండ్ కన్సిస్టెన్సీ లేక ఐమ్ స్ట్రగ్లింగ్ అ లాట్. సో ఫర్ దాట్ రీజన్ ఐమ్ జాయినింగ్ సంకల్ప్. And I'm very honored to be a volunteer at Sankalp also. Thank you, sir. Thank you all. Thank you so much Andi. Sneha garu. Happy evening all. I'm working as an Infosys automation lead in Infosys. And నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఒక వాలంటీర్గా సంకల్ప్లో తీసుకున్నందుకు ఐఎమ్ రియలీ ప్రివిలేజ్డ్ అండి. వై ఐ షుడ్ సే దిస్ ఇస్
అందరికీ సక్సెస్ రావాలి, ఫాస్ట్‌గా రావాలి. ఒక క్షణంలో చిటికేసంగానే సక్సెస్ రావాలి అనుకుంటాము. కానీ సక్సెస్ రావాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు ఎవరి అయితే తమ వల్ల యూట్యూబ్ కానీ, ఇంకే సోషల్ మీడియాలో కానీ ఇఫ్ దే వాంటెడ్ టు బి ఎ సక్సెస్‌ఫుల్ పర్సన్, ప్లీజ్ బీ కన్సిస్టెంట్. సో మేమందరము ఇక్కడ సార్ డిజైన్ చేసి అందరూ మ్యామ్స్ అందరూ కూడా కష్టపడి ఈ ప్రోగ్రామ్‌ని డిజైన్ చేసి అందరి కోసం ఇవ్వాలనుకుంటున్నారు. సో నా నుంచి నాతో పాటి మీరందరూ కూడా కన్సిస్టెంట్‌గా ఈ సెషన్స్ అన్నిటిని పార్టిసిపేట్ చేస్తూ ఏది కూడా మిస్ అవ్వకుండా అసైన్‌మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయండి. మనం ఏం చేస్తామంటే ఒక హాఫ్ డే అంటే ఒక ఇప్పుడు 30 డేస్‌లో ఒక 10 డేస్ కన్సిస్టెంట్‌గా చేసామనుకోండి, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇచ్చేస్తాం. ఇలా మాత్రం ఇవ్వకండి. ఎందుకు అంటే ఇఫ్ యూ నీడ్ సక్సెస్, ఇఫ్ యూ వాంట్ టు సీ సక్సెస్, ప్లీజ్ డూ బీ కన్సిస్టెంట్. అంతేనండి. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బీ వండర్ఫుల్ volunteer in this Sankalp. Thank you, sir. Thank you for the great opportunity. Thank you so much, Andy. So just big round of applause to Deepti Madhuri garu, Sneha garu, all the wonderful ladies who is coming forward voluntarily to support us, right? So really very happy. So let us start the program. Nalini Madam garu, 1 minute if you can speak now or... Yes, sir. Am I audible, sir? Okay. Sorry, Yes, I'm in yes, a perfect, very ma'am. busy road. No problem, no problem. We can hear you clearly. ఎవరు పర్మిషన్ లేకుండా ఎవరిదో ఆఫీస్ లో దూరిపోయి మాట్లాడుతున్నాను. That So is I'm Nalini very ma'am. yeah. So I don't know what is this office also. Okay, right. So however, happy evening అందరికి, హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను ఈ కార్యక్రమం చేరడానికి వివిధ కారణాలు ఉన్నాయండి. ఫస్ట్ కారణం అని చెప్పాలంటే మేమందరం అంటే మేము కానీ ఇప్పుడు ఐ వాజ్ సీయింగ్ కృష్ణమూర్తి గారు టాకింగ్, ఐ సీ జానకిరామరాజు గారు జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ ద వెరీ ఫస్ట్ ఫ్యూ మెంబర్స్. అంటే మేమందరం కూడా చాలా సంవత్సరాల నుంచి ఎన్నెన్నో స్కిల్స్ మీదట కొన్ని వేల మందికి మేము ట్రైన్ చేస్తున్నాం. ఇలా మళ్ళీ మేమంటూ ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకొని చేస్తున్నప్పుడు ముందు మా కో ట్రైనర్ యొక్క సిలబస్ మీద, మా కో ట్రైనర్ యొక్క కాంటెంట్ మీద ముందు మాకు నమ్మకం ఉండాలి అండ్ మేము వాళ్ళని ప్రోత్సహించాలి కదా. సో వెన్ శ్రీధర్ వీరమల్ల సార్ ఆఫ్టర్ ట్రైనింగ్ thousands of people, when he has come up with a new idea and he is doing new thing, మా బేసిక్ కామన్ సపోర్ట్ అనకూడదు, మా బేసిక్ కామన్ రెస్పాన్స్ దట్ సార్ చేసే ప్రోగ్రామ్ లో మేము కూడా పార్టిసిపేట్ చేసి వీ ఆల్సో హ్యావ్ టు లెర్న్ అండ్ షో అండ్ అంటే మై వే ఆఫ్ షోయింగ్ మై బిలీఫ్ దట్ హీ విల్ డెఫినెట్లీ గివ్ ఏ వాల్యూ ఎడిటింగ్ యాడింగ్ ప్రోగ్రామ్ అనేది నాకు ఆయన మీద ఉన్న నమ్మకాన్ని చూపించడానికి ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం అనేది ఒక మార్గంగా నాకు తోచింది ఒకటి. రెండోది ఏంటంటే అందరికీ వండి పెట్టే వాళ్ళకి చాలా సార్లు వాళ్ళకి వంట చేసుకొని తినటం మీద పెద్ద ధ్యాస ఉండదు. ఐ థింక్ మోర్ ఉమెన్ కెన్ కనెక్ట్ టు దిస్ వన్. అందరికీ కడుపు నిండా వండి పెట్టే వాళ్ళకి వాళ్ళకు వండుకొని తినాలి అంటే ఇంట్రెస్ట్ ఉండక మాల్ న్యూట్రిషన్ అయిపోతుంటారు చాలా మంది కుక్స్. సో మా పరిస్థితి కూడా ఏంటంటే వెన్ వీఆర్ ఎంపవరింగ్ లాట్ ఆఫ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ స్కిల్స్ అండ్ మా కళ్ళ ముందే చాలా మంది చక్కగా ఎదుగుతున్నారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ గెయినింగ్ so many things with the skills and social media things. బట్ నిజానికి ఒప్పుకోవాలంటే మేమందరం మాత్రం అలాగనే ఎప్పుడో పరమ మొహమాటంగా నా ఛానల్ నల్లి టీచర్ అండి, నేను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, నన్ను కూడా ఫాలో అవ్వండి అని పరమ మొహమాటంగా ఒక 10కి ఒక సెషన్ లో చెప్పుకుంటాను. సో దానివల్ల నిజంగానే నాకు సోషల్ మీడియా ప్రెసెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎలాగో ఛానల్స్ లో మాట్లాడుతున్నాం కదా, నా సొంత ఛానల్లో నేనేం పెట్టుకోను, ఇలా నావి కూడా ఉన్నాయి. సో నాలో ఏదైతే మిస్ అవుతుందో ఇప్పుడు అతను నాకు కన్సిస్టెన్సీ కానీ మొహమాట పడకుండా కాంటెంట్ పోస్ట్ చేయటం కానీ ఇదొక్కటి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే నేను మన ఉమెన్ కొంతమంది కొన్ని కార్యక్రమాలలో చేరినప్పుడు వాళ్ళకి ఇలాంటి అంటే వేరే వేరే ఆర్గనైజేషన్స్ కన్సిస్టెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అనే ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఐ సా మెనీ ఉమెన్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ రాంగ్ పాత్. అంటే మొదట్లో చాలా డీసెంట్ చేస్తూ స్లోగా వాళ్ళ స్థాయి జారిపోతూ కూడా వాళ్ళు పోస్టులు పెట్టడం చూసాను. ఓన్లీ బికాస్ దే వాంట్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ అండ్ దే వాంట్ టు ఇంక్రీజ్ ద ఫాలోయర్స్. సో నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నాను, డీసెంట్ గా మన వర్క్ చెప్తూ కూడా మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ మన సోషల్ మీడియా ప్రెసెన్స్ ని హుందాగా మనం ఎలా పెంచుకోవచ్చు. దిస్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంట్ I also want to go through and I want to know. So there are several number of reasons that I joined, and thank you very much Sridhar sir for coming up, and thank you Tabitha, Mamata and all the people who are organizing it. Thank you very much sir.
Thank you very much, ma'am. Uday Bhaskar garu, I think, yeah, please speak up for a few seconds, sir. Uday Bhaskar garu. Yes, sir. Am I audible, sir? Yes, perfect. Thank you. Thank you very much, sir. First of all, a very happy new year to each and everyone. సో ఈ ఇయర్ లో ఈ స్టెప్ తీసుకోవడం అనేది అబ్సల్యూట్లీ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారని మీరు తీసుకున్నటువంటి కమిట్మెంట్. సో ప్రతి ఒక్కరం కూడా అదే జర్నీలో ఉన్నామండి. నిజంగానే ఇది అబ్సల్యూట్లీ ద బెస్ట్ ప్రోగ్రామ్ అని నేను చెప్పగలుగుతాను ఈ ఇయర్ లో మనం తీసుకున్న డెసిషన్. ఎందుకంటే మనం చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము, బట్ ఎవరైనా ఫస్ట్ మీ ప్రోగ్రామ్ ని లేదా మీ యొక్క ట్రైనింగ్ ని నమ్మి మీతో పాటు జర్నీని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ చెక్ చేసేది ఎక్కడండి? సోషల్ మీడియాలో. అసలు మీరు నిజంగానే ఎటువంటి కంటెంట్ మీరు ఇస్తున్నారు, మీతో పాటు నేను జర్నీ చేస్తే ఎంతవరకు నిజంగా నేను బెనిఫిట్ పొందుతానని నేను ఎవరైనా చెక్ చేయాలంటే యూట్యూబ్ చూస్తాను, లేదా ఇన్స్టా చూస్తాను, ఫేస్బుక్ లో వెళ్ళి చూస్తాను. ఇలా నేను ఫస్ట్ సెర్చ్ చేస్తాను నేను కూడా. సో ఎవరైనా అంతేనండి. అటువంటి ట్రస్ట్ ని మనం బిల్డ్ చేసుకుంటేనే ఆ ట్రస్ట్ ద్వారా రేపు పొద్దున్న వాళ్ళకు మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి బెస్ట్ వేలో మనం సర్వీస్ చేయడానికి కూడాను చాలా ఉపయోగపడుతుంది. సో 100% ఈ ప్రోగ్రామ్ అయితే ప్రతి ఒక్కరిని కూడా ఎంపవర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంకా ఎంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మనం ఏం చేయొచ్చు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా లెర్నింగ్ పాయింట్స్ కూడా చాలా ఉంటాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీధర్ సార్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ ఇనిషియేషన్ టు ఆల్ ఆఫ్ అస్. డెఫినెట్ గా ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ తో అందరం బెనిఫిట్ పొందుతాము. ఎవ్రీ డే మంచి మంచి టెక్నిక్స్ తోనూ ఎక్స్పర్ట్స్ తోనూ అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగానే మనందరం కూడా ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. సో ఇంపాక్ట్ ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఆ ఇంపాక్ట్ ని మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కరం కూడా హెల్ప్ చేసుకుంటూ హ్యాపీగా దీంట్లో ఎంజాయ్ చేస్తూ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం అనుకున్న లెవెల్ కంటే మంచి లెవెల్లోనే మనందరం కూడా ఎక్స్టెండ్ అవుతామని 100% నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఇన్ దిస్ పార్ట్. And definitely I have so much to learn from every one of you. Thank you once again, Sridhar sir, for the opportunity. Over to you, sir. Thank you, sir. Thank you so much. Srikanth garu, we'll talk later. We're already late. Okay, malli andariki avakasham vastundi. So thank you so much again, once again, andi andariki kuda for your trust. I know a lot of questions. What is this sankalp? Enduku 31 days? Is it really required? Em cheptaru? Nijanga manaki results vastunda? అసలు సో మెనీ క్వశ్చన్స్. ఐ నో ఇంకా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి కూడా చాలా మంది క్లారిటీ లేదు. ఐఎమ్ ఆల్సో వెరీ క్లియర్ అబౌట్ దట్, బట్ విల్ మేక్ ఇట్స్ లైక్ స్లోలీ స్టెప్ బై స్టెప్ ఎవ్రీబడి విల్ సీ, రైట్? సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు సంకల్ప్ 2026. సో యాజ్ మీరందరూ చూసే ఉంటారు, రైట్? ఇట్స్ నాట్ అ రిజల్యూషన్, it is a solution. So we know lot of resolutions. Every new year people take so many resolutions. We all know what happens to those resolutions. So ala kaakunda we really wanted to do something. So one of the biggest challenge I have noticed, a lot of people andaru em chestarante training after training ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కోర్సులు జాయిన్ అవుతున్నారు. ఒక కోర్స్ అయిపోక ముందే ఇంకో కోర్స్ రిజిస్టర్ చేసుకోవడం, మళ్ళీ ఇంకో కోర్సులో జాయిన్ అవ్వడం, మళ్ళీ నేర్చుకోవడం, మళ్ళీ జాయిన్ అవ్వడం, మళ్ళీ నేర్చుకోవడం, సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఎస్పెషల్లీ ఆన్లైన్ కోర్సెస్లో మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కంప్లీటింగ్, నాట్ ఈవెన్ స్టార్టింగ్. అంటే వి బై కోర్సెస్ ఆన్లైన్ ఏదో చేద్దామని, కానీ కొంతమంది ఓపెన్ చేస్తారు, ఫ్యూ మినిట్స్ స్పెండ్ చేస్తారు, కొంతమంది అసలు ఓపెన్ కూడా చేయరు. అండ్ మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ నెవర్ కంప్లీట్స్ ఏ ఆన్లైన్ కోర్స్, right? So we are spending money but not getting any results. Like even any other course also, people are learning, we are gathering more knowledge but not implementing it. So that is one of the biggest reason or challenge I have noticed, and that's what the research also shows, right? So that's why we wanted to do this. Again, it's not a training program. Andaru kuda okasari jagrataga vinandi, this is not a training program, this is a challenge where we all will learn together from experts or different people, right? ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దే కేమ్ ఫార్వర్డ్ సేయింగ్ దట్ ఓకే, ఐ నో దిస్, ఐ కెన్ టీచ్ దిస్. యా, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దట్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ గ్రూప్, వెల్కమ్, ప్లీజ్ కనెక్ట్ విత్ మీ, రైట్? సో దిస్ ఈజ్ అ కమ్యూనిటీ లెర్నింగ్ కైండ్ ఆఫ్ అ ప్రోగ్రామ్. దిస్ అ ఛాలెంజ్ ప్రోగ్రామ్, లైవ్ ప్రోగ్రామ్. వీ వాంట్ ఎవ్రీబడి టు బి యాక్టివ్, ఎనర్జెటిక్. మేక్ షూర్ యూ ఆర్ జస్ట్ పేయింగ్ అటెన్షన్, రైట్? మళ్ళీ ఇక్కడ ఐ నో కొంతమంది సైమల్టేనియస్గా 2-3 జూమ్ కాల్స్లో కూడా ఉంటున్నారు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. టీవీ చూసుకుంటూ ఇది చూడడం, ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. So I request everybody to pay attention, because you know we will only, even maybe 1 hour sessions kuda undakapochu, konni sessions may be shorter.
బట్ దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు మేక్ షూర్ ఏదో ఒకటి ఆ రోజు చేయాలి, అప్పటికప్పుడు లైవ్లో యాక్షన్ తీసుకోవాలి, ఆ చిన్న అసైన్మెంట్ని ఆ రోజు కంప్లీట్ చేయాలి. సో దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ అండి. Okay, so as I said, this is not a training, this is a challenge. So only 50%, like around 75% people Google form fill చేశారు. మళ్ళీ ఒకసారి గ్రూప్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది, గ్రూప్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గూగుల్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ అ ఛాలెంజ్. సో వీ వాంట్ టు కంపేర్ బిగినింగ్ ఆఫ్ ద మంత్, ఎండ్ ఆఫ్ ద మంత్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ ఆర్ వ్యూస్, రైట్? సో వీటి బేస్ మీద ఈ 2 categories లో కూడా there will be 3 awards winners each with cash prizes 5,000, 3,000, 2,000. So it is like, again, you are paying money, you are also getting money back. So that's why pay 1,000 చేసే వాళ్ళకి 5,000 వచ్చే అవకాశం ఉంది. సో ఇఫ్ యూ డిలిజెంట్లీ ముందే మాకు గూగుల్ ఫామ్లో స్క్రీన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం కంపేర్ చేయడానికి ఉంటుంది. లేదు 1 week తర్వాత 1 month తర్వాత ఇస్తే ఐ కెనాట్ కంపేర్. Okay, so to be fair, I want everybody to submit your Google form by today night. సో దట్ ఆన్ ఫస్ట్ డే వీఆర్ బేస్ లైనింగ్, అంటే ఛాలెంజ్కి ముందు మీ యొక్క ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్ ఎంత ఉన్నారో పంపించండి. లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి జీరో అని పెట్టి పంపించండి. మీకు ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్లో లేదా అంటే ప్లీజ్ క్రియేట్, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్లీజ్ క్రియేట్ 1 ఛానల్, రైట్? సో కొంతమంది అంటారు ఐ ఓన్లీ వాంట్ టు ఫోకస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఐ డోంట్ వాంట్ యూట్యూబ్. లేదండి, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ బోత్. ఓకే, సో నేను ఓన్లీ 2 అని ఎందుకు చెప్తున్నాను కూడా ఐల్ ఎక్స్ప్లెయిన్. ఓన్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, నాట్ ఫేస్బుక్ ఆర్ అదర్స్. ఐల్ ఎక్స్ప్లెయిన్ వై ఓన్లీ దీస్ 2, రైట్? సో విల్ మూవ్ ఫార్వర్డ్. లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ ఛాలెంజ్. రెడీయా? ఎవ్రీబడి రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, ప్లీజ్ టైప్ ఆర్ ఇన్ ద చాట్ బాక్స్. లెట్స్ సీ హౌ మెనీ పీపుల్ ఆర్ రియల్లీ రెడీ. See, we should be active. Yes, Bharat Kumar garu, super. R. Yes, everybody should be ready. R. That's the energy, Andy. That's what we want for the next 31 days. Excellent. Now, everybody take your phone, take a selfie. Quick. మీరు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో పర్వాలేదు, జస్ట్ టేక్ 1 selfie. 30 seconds టైం. ఐ నో మీరు మేబీ ఫోన్ యూస్ చేస్తూ ఉండొచ్చు ఈ జూమ్ సెషన్కి కూడా, బట్ క్విక్లీ టేక్ ఎ సెల్ఫీ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ ద సోషల్ మీడియా రైట్ నౌ. మీరు ఇన్స్టాగ్రామ్లో చేస్తారా, ఫేస్బుక్లో చేస్తారా, సమ్వేర్ మీరు ఎలా ఉన్నా ఎక్కడ ఉన్నా టేక్ ఎ సెల్ఫీ, పోస్ట్ ఇట్ ఆన్ ద సోషల్ మీడియా, సే హ్యాపీ న్యూ ఇయర్ ఆర్ ఐఎమ్ జాయినింగ్ సంకల్ప్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, పోస్ట్ ఇట్ అండ్ సే డన్. ఒకసారి మీరు పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డన్ అని చెప్పి పెట్టండి. ఐ విల్ గివ్ యూ అ మినిట్ టు డూ దట్. I want to see how many are ready for the challenge. Let's see how many are really ready for the challenge. మళ్ళీ ఒకసారి రిపీటింగ్, టేక్ ఫోన్, టేక్ ఎ సెల్ఫీ, whichever way you are, that is fine. Post it on the social media, Instagram, Facebook, YouTube, wherever you want, WhatsApp status. If you want to wish them, you say I'm joining Sankalp. And now, once you are done, say done here. Super, Babu Garu, congratulations. Dr. Babu Garu, excellent. First one. John Milton Garu, the youngest participant. Amazing, sir. That is the energy. Sneha Garu, done. Gopal Prabhakar Garu. Wow. Subhashini Garu, Anand Garu. స్వరాజ లక్ష్మి గారు, శ్రీకాంత్ కొట్టూరి, సూపర్ సూపర్. రవిశంకర్ శ్రీరాముల గారు డన్. రవికుమార్ గారు డన్. ఆశా ఎండి గారు సూపర్ అండి. మోహన్ వెంకట్ గారు, హరిప్రసాద్ గారు, అనిల్ కుమార్ గారు, ఉమర్ గారు, వావ్. కవిత గారు, ఎక్సలెంట్. 30 seconds more, 30 seconds more. సత్యనారాయణ గారు సూపర్. ప్రదీప్ ముక్కా గారు డన్. సుబ్బారావు సార్, ఎల్సి గారు డన్. ఓకే, సుజాత గారు, విజయ రంగోలి గారు, వావ్. శశిరేఖ గారు డన్. కవిత గారు డన్. లాస్ట్ 15 seconds. శేఖరాచారి గారు, రామచంద్రుడు సార్, తిరుపతి రావు సార్, అల్టిమేట్, ఉపేంద్ర గారు, జయంత్ గారు, ఎక్సలెంట్ అండి.
వావ్, వెరీ గుడ్. దీప్తి మాధురి గారు, శైలేష్ గారు, తిరుమలేష్ గారు, శ్రీనివాస్ లంకదాసరి గారు, అవంతి గారు. యా, ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఎక్కడైనా చేయండి, యూట్యూబ్, వాట్సాప్ స్టేటస్, ఎనీవేర్. దట్స్ ఎవ్రీథింగ్ ఇస్ సోషల్ మీడియా. వెంకన్న గారు. ఓకే ఫ్రెండ్స్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ ఆఫ్ యూ టుక్ యాక్షన్. కానీ ఇంకా కొంతమంది మేబీ దెర్ ఈస్ సమ్ డౌట్, దెర్ ఈస్ సమ్ కన్ఫ్యూజన్. మేబీ నా బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, నా డ్రెస్ సరిగ్గా లేదు, నేను రెడీ అవ్వలేదు, రైట్? ఐ డోంట్ నో వాట్ ఈస్ స్టాపింగ్. ఇఫ్ ఎవ్రీబడి డిడ్, దట్ ఈస్ ఎక్సలెంట్. దట్ మీన్స్ వీఆర్ రెడీ. లేదు, ఇంకా చేయలేదు, ఇంకా ఆలోచిస్తున్నాను, తర్వాత చేస్తాను, నైట్ చేస్తాను, రేపు ఉదయం చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. వీ వాంట్ లైవ్ యాక్షన్ ఇమీడియట్లీ. సో ఒకవేళ మీరు చేయకపోతే ఎందుకు చేయలేదు ఒకసారి ఆలోచించండి. వాట్ ఈస్ స్టాపింగ్ యూ? అంటే ఈ ఒక్క రీజనే మిమ్మల్ని సోషల్ మీడియాలో మేబీ ఇట్ విల్ స్టాప్ యూ. మేబీ దిస్ ఇస్ బ్లాకర్ ఫర్ యువర్ గ్రోత్. సో ప్లీజ్ థింక్. మీరు పోస్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదో ఆలోచించండి. ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. అంటే మీకు హెజిటేషన్ ఏదైనా ఉందా? ఐ నో ఇప్పుడు ఫేస్లెస్ వీడియోస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. స్టిల్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ స్టెప్. యాజ్ ఎ ట్రైనర్, యాజ్ ఎ స్పీకర్, యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, మనందరం కూడా వీ షుడ్ బి రెడీ టు ఫేస్ ద కెమెరాస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, నో ప్రాబ్లం పద్మశ్రీ గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫార్మింగ్. సో కంగ్రాచులేషన్స్ ఆల్ హూ డిడ్ ద ఫస్ట్ ఛాలెంజ్. రియలీ అమేజింగ్ టు సీ దట్, రైట్? సో షెల్ we start with a small story? We'll start with a very small story. I'll tell you why it is important. Okay. So let's go to California, San Francisco. ఒక 16 సంవత్సరాల కుర్రాడు, వాళ్ళ మదర్, వాళ్ళిద్దరూ కలిసి ఒక కాలిఫోర్నియా ఒక రిమోట్ ప్లేస్ నుంచి దే గో టు శాన్ ఫ్రాన్సిస్కో, పెద్ద మహానగరానికి వెళ్తారు. అబ్బాయికి ఓన్లీ సైకిల్ ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు. సైకిల్ తీసుకుని అలా బీచ్ దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు అతనే సినిమాలో హీరో. అక్కడ ఎవరు కనిపిస్తారండి? సో బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు కనిపిస్తారు? ఎస్, యూ కెన్ పుట్ ఇన్ ద చాట్ బాక్స్, అన్మ్యూట్. బీచ్ దగ్గరికి హీరో వెళ్ళినప్పుడు ఎవరు కనిపిస్తారు మనకి? హీరోయిన్. సూపర్, దీప్తి మాధురి గారు, రైట్? సో హీరో హీరోయిన్ కనిపిస్తుంది, అలా పరిచయం అవుతుంది. సో హీరో హీరోయిన్ నాకు ఇంకెవరు ఉంటారు సినిమాలో? విలన్. సూపర్, రైట్? సో విలన్ ఉంటాడు, హీరోయిన్ ఫాదర్. విలన్ ఫాదర్. ఓకే, సో ఇక్కడ విలన్ అనుకుందాం. యా, సూపర్, థ్యాంక్ యూ. యా, విలన్ ఈ అబ్బాయిని కొట్టడానికి వస్తాడు. అలా పర్చేస్ చేస్తున్న క్రమంలో వీళ్ళింటి దగ్గర ఉన్న ఒక వ్యక్తి కరాటే చేసి ఈ హీరోని రక్షిస్తాడు. హిజ్ నేమ్ ఇస్ డానియల్. సో డానియల్ని ఒక కరాటే మాస్టర్ రక్షిస్తాడు. రక్షించిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు ఆ కరాటే మాస్టర్ని అడుగుతాడు, నాకు కూడా కరాటే నేర్పిస్తారా? ప్రతిసారి మీరు వచ్చి నన్ను సేవ్ చేయలేరు కదా అంటాడు అనమాట, రైట్? సో అప్పుడు ఆ కరాటే మాస్టర్, ఎస్, నేను నీకు నేర్పిస్తాను, రేపు పొద్దున్న నా దగ్గరికి వచ్చాయని చెప్పేసి అంటాడు. సో వచ్చిన తర్వాత ఒకే కండిషన్ పెడతాడు. ఒకే ఒక కండిషన్ ఏంటంటే, నేను ఏం చెబితే అది చేయాలి, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. అలా అయితేనే నేను నేర్పిస్తానంటే ఆ కుర్రాడు ఉత్సాహంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు కాబట్టి డీల్ అని చెప్పేస్తాడు. సో ఫస్ట్ డే అసైన్మెంట్, బయట ఒక 10 కార్లు ఉంటాయి, అతని ఇంటి పక్క 10 కార్లు ఉంటాయి. హిజ్ నేమ్ ఇస్ మిస్టర్ మియాగి. సో బయట 10 కార్లు ఉంటాయి. ఆ కుర్రోడికి చెప్తాడు, వెళ్ళి ఆ 10 కార్స్ని జాగ్రత్తగా వాష్ చేసేయి. తర్వాత యూ పుట్ వ్యాక్స్, ఆ కార్స్ కంతా నీట్గా ఇలా వ్యాక్స్ అంటించు. రైట్ హ్యాండ్తో ఇలా తిప్పుతూ మొత్తం వ్యాక్స్ పెట్టు, లెఫ్ట్ హ్యాండ్తో ఇలా వ్యాక్స్ ఆఫ్ చేయి. వ్యాక్స్ ఆన్, వ్యాక్స్ ఆఫ్, వ్యాక్స్ ఆన్, వ్యాక్స్ ఆఫ్. డోంట్ ఫర్గెట్ టు బ్రీత్ ఇన్ త్రూ యువర్ నోస్, బ్రీత్ అవుట్ త్రూ యువర్ మౌత్. జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్తూ కూడా వ్యాక్స్ ఆన్, వ్యాక్స్ ఆఫ్, బ్రీత్ త్రూ యువర్ నోస్, బ్రీత్ అవుట్ త్రూ యువర్ మౌత్ అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్తాడు. సో ఆ 10 కార్లు క్లీన్ చేసేప్పుడు అబ్బాయికి సాయంత్రం అవుతుంది. ఆ రోజు ఈవినింగ్ మాస్టర్ వస్తారు. ఈ కుర్రాడికి ఏం అర్థం కాదు, నేను వచ్చింది కరాటే నేర్చుకోవడానికి, కానీ ఇక్కడ కార్లు దుడిపిస్తున్నాడు. కానీ గుర్తొచ్చింది ఛాలెంజ్, డీల్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో గురువు గారు చూసి గుడ్ అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మంటారు. నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చేప్పటికి మన గురువు గారు ఒక చాప్ స్టిక్ పట్టుకొని ఈగను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కూర్చుని చాప్ స్టిక్ పట్టుకుని ఈగను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ కుర్రాడు కూడా
ఇదే అసైన్మెంట్ అనుకుని కూర్చుని తను కూడా అలా పట్టుకున్న తర్వాత గురువు గారు చెప్తారు, దిస్ ఈజ్ నాట్ యువర్ అసైన్మెంట్, ఈరోజు నువ్వు ఫెన్స్ మొత్తం పెయింటింగ్ చేయాలని చెప్తాడు. ఆ ఫెన్స్ ఎలా ఉంటుందంటే ఇట్లా వుడెన్ స్టిక్స్ లాగా ఉంటాయి అనమాట, మొత్తం వుడెన్ స్టిక్స్ ఉంటాయి, చాలా పెద్ద బిల్డింగ్ చుట్టూ ఫెన్సింగ్ చేయాలి. సో పెయింట్ తీసుకెళ్ళిచ్చి నువ్వు ఫెన్సింగ్ చేయి అని చెప్తాడు. ఆ కుర్రోడు అటు ఇటు చూస్తే హాడుతూ పడుతూ ఇలా ఫెన్సింగ్ పెయింట్ వేస్తూ ఉంటాడు. అలా కాదు, యూ హ్యావ్ టు పెయింట్ లైక్ దిస్, యువర్ రిస్ట్ అప్, యువర్ రిస్ట్ డౌన్, యువర్ రిస్ట్ అప్, యువర్ రిస్ట్ డౌన్. సో ఆ కుర్రోడు అటు ఇటు చూస్తూ ఉంటాడు, లేదు కళ్ళు ఫోకస్ షుడ్ బి ఆన్ యువర్ పెయింటింగ్, అది చూస్తూ యూ హ్యావ్ టు రిస్ట్ అప్ అండ్ రిస్ట్ డౌన్, ఇలా జాగ్రత్తగా చేయమని చెప్తాడు. అగైన్ బ్రీతింగ్ చేయమని చెప్తాడు. ఆ రోజు వెళ్ళిపోతాడు. సో ఈవినింగ్ వచ్చేప్పటికి కంప్లీట్గా పెయింటింగ్ కూడా జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి బయట ఒక నోట్ ఉంటుంది, తను లేట్గా వెళ్తాడు, లేకపోతే బయట ఒక నోట్ ఉంటుంది, పెయింట్ ద హౌస్ అని చెప్పి పెడతాడు అనమాట. పెయింట్ ద హౌస్ అని పెట్టి అక్కడ బాటిల్స్ ఉంటాయి. సో దేర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి క్లియర్గా, హాఫ్ లెఫ్ట్ హాఫ్ రైట్, హాఫ్ లెఫ్ట్ హాఫ్ రైట్, ఇలా పెడుతుంది అనమాట. సో ఆ కుర్రాడు అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి ఏమీ తెలియట్లేదు అని చెప్పేసి బాధపడుతూ పెయింటింగ్ చేయడం మొదలెడతాడు. హాఫ్ లెఫ్ట్ హాఫ్ రైట్ అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అని చెప్పేసి ఇలా. సో ఇలా 4-5 రోజులు మొత్తం చేసిన తర్వాత కుర్రాడికి చిరాకేస్తుంది, ఇది నా వల్ల కాదు, నేను కరాటే నేర్చుకోవడానికి వచ్చాను, ఈయన అన్ని నా పనులు నాతో పాటు పనులు చేయించుకుంటున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి కోపంగా అరుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో అప్పుడు గురువుగారు ఒకసారి పిలుస్తాడు, ఒకసారి రా డానియల్ కమ్ వన్స్ అంటే ఆ కుర్రాడు ఆలోచిస్తూ వస్తాడు, ఎందుకు నిజంగా రావాలా వెళ్ళిపోవాలని చెప్పేసి మొహమాటంతో వస్తాడు. వచ్చిన తర్వాత చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు ఆ గురువుగారు. సో ఆ గురువుగారు సడన్గా ఆ కుర్రోడిపై అటాక్ చేయడం ప్రారంభిస్తారు. తను అటాక్ చేస్తూ ఉంటే కుర్రోడు సడన్గా డిఫెండ్ చేస్తూ ఉంటాడనమాట. ఆ కుర్రోడు డిఫెండ్ చేయడం మొదలెడతాడు. తనకు కరాటే తెలియదు, అసలు ఒక్కటి కూడా నేర్చుకోలేదు, కానీ కరాటే మాస్టర్నే డిఫెండ్ చేయడం మొదలెడతాడు. నెమ్మదిగా అప్పుడు అర్థమవుతుంది ఆ కుర్రాడికి, నెమ్మదిగా అప్పుడు ఏమర్థమవుతుంటే ఇన్ని రోజుల నుంచి తను చేసింది అంటే కరాటే నేర్పించలేదు, కరాటే నేర్చుకోలేదు, కానీ తను వ్యాక్సింగ్ కానీ ఫెన్సింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కరాటే. అట్లాగే బ్రీతింగ్ చేయమని చెప్పారు, ఫోకస్ చేయమని చెప్పారు, ఐ కాంటాక్ట్ గురించి చెప్పారు. సో దట్ ఈస్ హౌ హీ హాజ్ లెర్న్డ్ ద కరాటే, రైట్? సో దట్ ఈస్ హౌ హీ హాజ్ లెర్న్డ్ కరాటే దేర్. సో అప్పుడు కుర్రోడికి అప్పుడు అర్థమవుతుంది తను చేసే పనులు వేరే, కానీ చివరికి డిసిషన్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఇస్ డిఫరెంట్. సో ఎవరైనా వై ఐ షేర్ దిస్ స్టోరీ, ప్లీజ్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్ వై దిస్ స్టోరీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. Please raise your hand. Please raise your hand. Yes, Shekaracharya garu. సార్ అతను స్ట్రిక్ట్ గా చెప్పింది చేయాలని గురువు గారు ఏదైతే చెప్పారో దాన్ని శిష్యుడు చేయాలి. మనం కూడా ఏ ట్రైనింగ్ కానీ ఏ సెషన్ లో అయినా కూడా చెప్పించేస్తే విజయం తథ్యం అవుతుంది సార్. సూపర్, థ్యాంక్ యూ గారు. కృష్ణమూర్తి గారు. మేము కూడా 31 days ఏం చెప్తే చేస్తే మేము కూడా అట్లాగా చక్కగా కరాటే నేర్చుకుంటాం. మేము కూడా మా సంకల్ప మేము నిలబెట్టుకోవాలంటే మేము కూడా మీరు చెప్పితే యాజిటీస్గా చేయాలని మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. దీప్తి మాదిరి గారు. Sir, what I understood is surrendering to the teacher or the guru. ఏం చెప్తే అది చేయాలి without being questions asked. సో డైరెక్ట్గా చెప్పకుండొచ్చు, కానీ ఇండైరెక్ట్లీ వాట్ ఎవర్ యూ టీచ్ ఇట్ ఇంపాక్ట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సోషల్ మీడియా. వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎల్సీ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఇది ఎంత అంటే చక్కటి ట్రైనింగ్ అంటే ఏదైనా పని చేసేదానికి వార్మప్ లాగా అనుకోండి. ఫస్ట్ బాడీని సర్క్యులర్ మోషన్స్ తో అంటే కరాటేకి అవసరమైనట్లుగా బాడీని ప్రిపేర్ చేస్తున్నారు. అది మనకు అర్థం కాకపోవచ్చు ఫస్ట్. కాబట్టి ఇప్పుడు కూడా మీరు చిన్న మాట కూడా మీరు చిన్న టాస్క్ కూడా మాకు ఎంతో ఇంపాక్ట్ లాస్ట్ గా అనిపిస్తుంది అనేది మాత్రం ష్యూర్ గా చెప్పగలను సార్. సో ఇది పేషెన్స్ టెస్ట్ చేయడము, బాడీని మళ్ళీ ప్రిపేర్ చేయడము, ఈ సర్క్యులర్ మోషన్ పెయింట్ వేసేటప్పుడు ఇట్లా పైకి కిందికి అనటము, ఇవన్నీ కూడా దాన్ని బాడీని ప్రిపేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫిజికల్లీ మెంటల్లీ స్ట్రెంగ్తెన్ చేయడం కోసం అండ్ క్వశ్చన్స్ ఆగకుండా ఎంత స్టెబిలిటీ ఉంది, రెసిలియన్స్ ఉంది, చెప్పకుండా పేషెన్స్ గా ఎంత వరకు చేయగలుగుతారు అనేది ఇది ఒక టెస్ట్ సార్. ఫస్ట్ టెస్ట్, ప్రీమియర్ టెస్ట్ అన్నమాట టు క్వాలిఫై ఫర్ మేబీ ద సెషన్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు. I know we have a few minutes, so ఈరోజు ఒక 10-15 minutes ఎక్స్టెండ్ చేద్దామండి, ఎందుకంటే ఫస్ట్ డే విల్ టేక్ a few more minutes and then close. మనం చేసే
మనం చేసే పనిలో ఏకాగ్రత ఎంతవరకు ఉంటుందో అన్నది మనం వేసే అడుగును బట్టే ఉంటుంది. కాబట్టి ముందు చేసే ప్రిపరేషన్ అనే దాన్ని గుర్తించుకొని ముందుకు వెళ్ళడం కోసం అని చెప్పని ఆ గురువు అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఆ పేషెన్స్ ఎంత ఉన్నదని గమనించాడు. దాంట్లో మెలకువలు నేర్చుకోవడంలో తను డిఫెన్స్ చేసినప్పుడే తను స్టార్ట్ చేశాడు తన జర్నీ. తను తొలి అడుగు పడింది అన్నది గుర్తుపెట్టుకున్నాడు. వండర్ఫుల్, థ్యాంక్ యూ. మోహన్ వెంకట్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ ఎ వీక్నెస్ సార్. ఏంటంటే ఎవరిలో అన్న ఒక పాజిటివ్నెస్ ఉంటే తొందరగా అప్రిషియేట్ చేయడం నాకు అలవాటు. శ్రీధర్ సార్ ఫస్ట్ మీ బేస్ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం సార్, అది చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఫర్దర్ గా రీసెంట్ గా ఒక బుక్ లో చదివిన దాన్ని బట్టి దాన్ని రిలేట్ గా చెప్తాను సార్. ఇందాక మీరు అడిగిన దానికి ట్రస్ట్ ద టీచర్. మన ఏదన్నా ఒక విద్యార్థిగా ఒక విషయం నేర్చుకుంటున్నామంటే ఫస్ట్ టీచర్ మీద 100% కంటే ఎక్కువ ఫుల్ అట్మోస్ట్ ట్రస్ట్ పెట్టాలి. అది ఇందులో కనపడిందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నాగరాజు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. మనం హ్యాపీ టీచర్ ఈవినింగ్. ఏది చెప్తే అది వినడానికి ముందు చూస్తే మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నట్టు సార్. కాబట్టి ఆయన టీచర్ చెప్పడానికి వినడానికి ముందు సుముఖంగా ఉన్నారా లేదని టెస్ట్ చేశారు సార్ టీచర్. థ్యాంక్ యూ సార్. ఎస్, పద్మశ్రీ గారు. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు మాట్లాడండి. గురువు గారు ఏం చెప్పారంటే స్ట్రిక్ట్ గా చెప్తే వాళ్ళు అంటే అంత ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోకపోవచ్చేమో అని, సో తను వర్క్ చేయిస్తూ ఆడుతూ పాడుతూ వర్క్ నేర్పించారు అక్కడ. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. ఆశా గారు. సార్ హ్యాపీ యా, ఈవినింగ్ మనకు సార్. టైం ఎక్కువ లేదండి. యా ఐ నో గురు స్టాప్. ఇంకా సార్ ఎవరు గురువు హ్యాండ్ రైస్ చేయకండి. నేర్పించేది ప్రదీప్ గారు లాస్ట్ చెప్పండి. సార్ మాట్లాడుతుంది యా, చెప్పండి. సార్. గురువు నేర్పించేది ఏదైనా సరే డిఫరెంట్ గా ఉండొచ్చు, తెలిసినట్టే అనిపించచ్చు, బట్ కానీ అది చాలా ఇంపార్టెంట్. నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అది. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ అవర్ గురు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెంకన్న గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. సార్ ఇక్కడ మీరు చెప్పిన స్టోరీలో ఏంటంటే స్టూడెంట్ యొక్క చేశారు సార్. అదే విధంగా ఇప్పుడు మన జనరల్ లైఫ్ లో అందరికి సోషల్ మీడియా, ఫేస్బుక్ కాదు. సో ఎవరికి తెలిసినట్టు వాళ్ళు నేను కూడా పోస్టులు చేస్తున్నాము, దానికి సంబంధించినటువంటి వ్యూస్ చెక్ చేసుకుంటాం. అయితే మాకు ఉన్న నాలెడ్జ్ అది కరెక్టా కాదా మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడ సంకల్ప ప్రోగ్రామ్ లో జాయిన్ అయినాం కాబట్టి ఇక నుంచి 30 days నోట్బుక్ లాగా క్లియర్ స్లేట్ లాగా ఏం అక్షరాలు లేకుండా ఏం లేకుండా ప్లేట్ లాగా 30 days స్పెండ్ చేసి మేము సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రియాజ్ గారు. రియాజ్ గారు. ప్రదీప్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. సార్ ఈ మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణగా ఒక వ్యక్తి వచ్చారు, చెప్పొచ్చు కదా సార్ ఉదాహరణగా. మన టైం ఎక్కువ లేదండి, 30 seconds మాక్సిమం. మన దేశ ప్రధాని అతి సామాన్య కార్యకర్తగా ఒక కార్యాలయంలో చేరి మీరు చెప్పిన పనులన్నీ ఇలాంటివి చేసి చేసి ఒక అత్యున్నత స్థాయిగా ఎదిగి 100 దేశాలను కూడా ఆకట్టుకొని అభిమానిగా అయ్యాడు నరేంద్ర మోడీ గారు. దీనికి గొప్ప ఉదాహరణ అనిపించింది సార్. మీరు చెప్పగానే ఆలోచన. థ్యాంక్ యూ. వెంకటేశ్వర బాబు గారు. హ్యాపీ లేదు సార్. నాకు అర్థమైన 2 పాయింట్స్ సార్. ఒకటి ఏంటంటే సహనము, రెండోది నమ్మకం. అంటే గురువు గారు కరాటేలో నన్ను పర్ఫెక్షన్ చేయాలి అంటే ముందు ఆయన చెప్పిన ప్రతి పని చేసుకుంటే ఎండ్ రిజల్ట్స్ నన్ను పర్ఫెక్ట్ చేస్తాను, సహనంతో చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ నమ్మకం మాత్రం ఖచ్చితంగా గురువులో ఉంచాలి. ఏది చెప్పినా కూడా నా మేలు గురించి చేస్తాడని నమ్మకం. సో ఇక్కడ ఏంటంటే పేషెన్స్ అండ్ టాలరెన్స్ ఇంపార్టెంట్. ఆ 2 ఉంటే ఎండ్ రిజల్ట్స్ మనం చేరుతామని నాకు అర్థం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. రవిశంకర్ గారు లాస్ట్ అండి. వి డోంట్ హ్యావ్ టైం. ఎస్ సార్. హ్యాపీ ఈవినింగ్ వన్ అండి సార్. ఇక్కడ రెడీనెస్ ని చెక్ చేశాడు సార్ గురువు వాళ్ళ యొక్క శిష్యుడి యొక్క రెడీనెస్ ని. అంటే తను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్ ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాడా లేడా, ముందు ఆయన కాన్సన్ట్రేషన్ ఉంది ఎంత ఉంది అనేది చెక్ చేయడానికి ట్రై చేశాడు. సో హీఈస్ రెడీ టు రిసీవ్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి ఈజ్ రైట్. ఇది 1984లో వచ్చిన కరాటే కిడ్ అనే ఒక మూవీ స్టోరీ అండి. అద్భుతమైన సినిమా. మీరు కావాలంటే చూసుకోవచ్చు. సోషల్ మీడియాలో ఉంది, యూట్యూబ్లో కూడా ఉంటుంది.
సో దెర్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీ అందరూ చెప్పింది కరెక్ట్. దెర్ ఈస్ వన్ మోర్ స్మాల్ థింగ్ ఎవ్రీబడి షుడ్ నోట్. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ సీమ్స్. అన్నీ మనం చూసినట్టే కనిపించవు. సో ఇక్కడ చాలా వరకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. సో వీఆర్ గోయింగ్ టు డూ మల్టిపుల్ యాక్టివిటీస్. రేపటి నుంచి, ఈ రోజు నుంచి వీ హావ్ స్టార్టెడ్ స్మాల్ థింగ్స్, రైట్? సో ఇక్కడ కొంతమంది స్టార్టర్స్ ఉన్నారు, కొత్తగా ఛానల్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్యూ ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ 10,000+ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాట్ ఈస్ దిస్? చాలా మందికి డౌట్, స్ట్రక్చర్ ఏంటి, సిలబస్ ఏంటి, ఐ డోంట్ నో, రేపు ఏం చెప్తారు, ఎల్లుండి ఏం చెప్తారు, కెన్ ఐ సీ 30 days కంటెంట్? దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్, బట్ డోంట్ వర్రీ. There is no order, there is no structure. We will do small things. By end of 30 days, you will figure it out and then put that together. అన్నీ కలిపి ఒక పీస్, మీకు స్ట్రక్చర్ అప్పుడు ఫామ్ అవుతుంది. కానీ మీరు రోజుకి రోజు కంపేర్ చేసి నిన్నది నేర్చుకున్నాము, రేపేంటి, ఎల్లుండేంటి, ఇట్లా కంపేర్ చేసుకుంటూ వెళ్ళకండి. వి విల్ టాక్ టు లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, వాళ్ళ ఒపీనియన్స్ తీసుకుని వాళ్ళందరితో వర్క్ చేసి వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ స్ట్రక్చర్. సో డోంట్ వరీ, డోంట్ నీడ్ టు వరీ అబౌట్, ప్యానిక్ అబౌట్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్, రైట్? సో ఇది చేయడం అవసరమా, లేకపోతే మీకు తెలిసే ఉండొచ్చు, ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ అన్ని లెవెల్స్ వాళ్ళు ఉన్నారు. సో బీ పేషెంట్. ఒక్కొక్కసారి మీకు చాలా చిన్న యాక్టివిటీ అయి ఉండొచ్చు, బట్ ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ హెల్ప్ అదర్స్. కొంచెం కష్టమైన వాళ్ళకి హెల్ప్ చేయండి. సో దట్ ఈస్ హౌ వీ ఆల్ గ్రో టుగెదర్. బట్ డోంట్ థింక్, ఓకే వాట్ ఈస్ దిస్, వై ఆర్ వీ డూయింగ్ దిస్, ఇది చేస్తే నాకు లాభం ఏముంది, అయినా ఇది కాదు, నా ప్రాబ్లం వేరే కదా. సో ఈ 30 days మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజెస్ విల్ ట్రై టు కవర్, రైట్? బట్ డోంట్ థింక్, ఓకే ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది ఎక్కువగా ఆలోచించకుండా, ప్లీజ్ జస్ట్ ఫోకస్, ఫాలో ఆన్ వాట్ వీర్ డూ. సో నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఇట్ సీమ్స్. మనకు కనిపించినట్టు ఉండకపోవచ్చు, బట్ ప్లీజ్ ట్రస్ట్ అండ్ గో ఫార్వర్డ్. సో నేను ఇందాకటి నుంచి 2 platforms గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను, రైట్? సో వై అనేది కూడా వీ హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్. సో ఇండియాలో చూస్తే మీకు టాప్ 3 platforms వచ్చేసి యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, నెక్స్ట్ ఫేస్బుక్, ఓకే, రైట్? 4th. సో వాట్సాప్ పక్కన పెడితే కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ ద top 3 platforms, right? So, but why I'm not talking about Facebook, right? So that is also very, very important to understand. So మన ఫోకస్ కూడా ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది. ఎందుకు అంటే, సో దిస్ ఈస్ ద ఏజ్ డిస్ట్రిబ్యూషన్. ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎక్కడున్నారు, ఎవరు? ఫేస్బుక్ యూజర్స్ ఎవరు? యూట్యూబ్ యూజర్స్ ఎవరు? వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి? అసలు మీరు ఎవరి కోసం కంటెంట్ పెడదాం అనుకున్నారు? మీ కంటెంట్ 10 years బిలో వాళ్ళకా, 20 years బిలో వాళ్ళకా, 20 to 40, 40 to 50, 40 to 60, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. నో నీడ్ టు వరీ, నో నీడ్ టు నోట్ డౌన్, రైట్? సో మీరు ఎవరి కోసం కంటెంట్ చేస్తారు? లెట్స్ అజ్యూమ్ మోస్ట్ ఆఫ్ యువర్ ట్రైనర్స్, ఇన్ఫ్లుయెన్షర్స్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 18 to 34 అనుకోండి. అరౌండ్ 18 to 34, ఈవెన్ 44 తీసుకున్నా కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్. Of course, YouTube, I'm not comparing YouTube. So Facebook and YouTube, Instagram compare చేస్తే, most people are on Instagram, and especially youth. We are talking about Gen Z, Generation Z అంటున్నాము, Generation Alpha అంటున్నాము, వీళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఫేస్బుక్, ఓకే? సో బట్ ఫేస్బుక్ కూడా మనం ఆటోమేటిక్గా అది ఎలా అవుతుంది ఏంటి? ఫేస్బుక్, ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ పోస్ట్ ఎనీథింగ్ ఆన్ ద ఫేస్బుక్ కూడా ఇంపార్టెంటే, బట్ దట్ ఈస్ సెకండరీ ఇన్ మై ఒపీనియన్. That is a byproduct. Without putting any effort, how the content will go from Instagram to Facebook అనేది discuss చేద్దాం. But that is, this is the reason why 80+% of people in 18 to 44 age group are in Instagram. So that is why we're more focusing on Instagram, not going into that, right? And ఈ బ్యాచ్ లో మనకు ఒక 50 plus members డీటెయిల్స్ షేర్ చేశారు. మీ కరెంట్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, వాట్ ఈస్ యువర్ టార్గెట్, రైట్? లెట్స్ క్విక్లీ లుక్. ఇన్స్టాగ్రామ్లో యావరేజ్గా 400 ఉన్నారండి యాజ్ ఆఫ్ నౌ. ఇన్ఫాక్ట్ 1 person has 10,000, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ డౌన్ టు 250 followers, ఓకే? సో టార్గెట్ అందరూ 2026 టార్గెట్ ఇచ్చారు. ఇట్స్ వెరీ, వెరీ హ్యాపీ టు సీ 3 lakhs is the average target. By end of 2026, this group wants to achieve average of 3 lakhs. And right, if మీరు చూస్తే 0 to 11K ఉన్నారు కరెంట్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. And target is 250 to 1 crore. Somebody has a target of 1 crore. So మనందరి పైన పెద్ద బాధ్యత ఉంది. So we have to support all of them. And similarly YouTube లో average is 185 right now. 185 subscribers. And the target is 671,000, 671K. That's the average. So currently we have maximum 1850. Max 1850. And somebody has a target of 2 crores by end of 2026. So minimum target is 200.
సో ఇనీషియల్గా అనుకున్నాను అందరూ 1000-2000 అది పెడతారేమో అని, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ చాలామంది లక్షలు 10 లక్షలు కోట్లలో కూడా పెట్టారు. సో దట్స్ హౌ వీఆర్ ఎయిమింగ్ హై. సో వీ వాంట్ టు రీచ్ ఆల్ దీస్ టార్గెట్స్. సో దట్ ఈస్ వేర్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, గ్రో టుగెదర్ ఈచ్ అదర్. ఓకే, సో వెరీ హ్యాపీ. ఇంకా ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు డీటెయిల్స్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ నాట్ బి మచ్ మోర్ డిఫరెంట్, రైట్? అండ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాము రెజల్యూషన్స్ గురించి. 94% ఆఫ్ ద రెజల్యూషన్స్ విల్ ఫెయిల్. దట్ ఈస్ అ రీసెర్చ్ సేయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. రీసెర్చ్ సేస్ 94% ఆఫ్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఫెయిల్. బట్ దట్స్ వై వీ టుక్ ఇట్ అస్ అ 31 డే ఛాలెంజ్. యాక్చువల్గా మేము చాలా డిస్కస్ చేసాము. 31 డేస్ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, అవసరమా? ఒక వీకెండ్ 2 డేస్ ఆఫ్లైన్ క్లాస్ పెట్టొచ్చు, లేకపోతే 5-6 డేస్లో రోజు 2 గంటల చొప్పున కోర్స్ కంప్లీట్ చేసేయచ్చు. ఇలాంటివన్నీ డిస్కస్ చేసాం, బ్రెయిన్ స్టార్మ్ చేసాము. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ థింగ్ ఈస్ 1 వీక్లో 2 డేస్లో అందరూ నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ ఎవరు చేయరు. దట్ ఈస్ వేర్ వీ వాంటెడ్ లైవ్ ఛాలెంజెస్, రైట్? సో నౌ ద క్వశ్చన్ ఈస్, ఐ వాంట్ ఎవ్రీబడి టు టేక్ యువర్ పెన్ అండ్ పేపర్. Please take your pen and paper. This is another activity, assignment. Who are your subscribers or followers? ఎవరు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎవరు మిమ్మల్ని ఫాలో అవుతారు? అందుకోసమే మనం చేసేది ఇదంతా కూడా. 31 days we only want to get all the subscribers and followers. The question is, who are they? Write down. మీ ఫ్రెండ్సా, మీ ఫ్యామిలీ మెంబర్సా, మీ స్కూల్ మేట్సా, మీ ఇంజనీరింగ్ క్లాస్మేట్సా, మీ ఇంటర్మీడియట్ క్లాస్మేట్సా, మీ వర్క్ ఎంప్లాయీస్, మీ చుట్టూ ఉన్న ఎంప్లాయీసా, మీ నైబర్ people or your society, whoever it is, just write down list of people who are. Ravi Shankar garu antaru students and teachers. Yeah, for you it is, again it is different for each people. It is not the same for everybody. Who are your subscribers is the first question. That is very, very important to understand. కొంతమంది అనుకుంటొచ్చు, where is the tool? I want prompt, I want to grow my subscribers today. Right? Please hold. Current subscribers are whom are we aiming? Who should be your ideal subscriber? అసలు ఎవరు ఫాలో అవ్వాలి మిమ్మల్ని? ఎవరు ఫాలో అవ్వాలి? ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీ ఛానల్కి? Who are those people? Your own family members, your relatives, your friends, are you targeting some students, engineering students? Are you targeting medicine students? Are you targeting teachers? Yeah, Shashrekhar, students, friends, family, neighbor. Go as granular as possible. For example, you are saying students. Which students? Which students? Evaru mimmalni follow avali, evaru? All categories that won't work. There is no person on the earth that can grow with everybody. Yeah, Vijay garu, super. Age group 25 to 45 persons. Yes, అందులో మళ్ళీ ఎవరు? Not everybody in age group 25 to 45 will follow you. Who are those people? Investors, Hariprasad garu. Which investors? Social mana stock market, mutual fund investors. Investors are completely different. Students, teachers, middle class, super. Health enthusiasts, Avanti garu. Sneha, Kurugante. Students, again, which students? 0 to 10 or 10 to 12, engineering, medicine, young and middle-aged women. Okay. Nalini garu, super. So students below 18, Bharat Kumar garu. Are they on the social media? Oksa chuskondi. Below 18 people, are they on the social media? Deepthi Madhuri garu, 18 to 45, ladies and women, training and coaching participants, job seekers, 16 to 30 age group, women's age of 25 to 45, are they employees, are they homemakers? Yeah, homemakers and students, parents, Rajamma garu, Kalpana garu, 18 to 50, big, very, very big range. Male, female, evaru, engineering age students, Sneha garu, super, Anuradha garu, 20 to 60 age, yes. So take few minutes, session అయిపోయిన తర్వాత కూడా take few minutes and start listing down who are these people, why they should follow you, why they should subscribe you. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ లేకుండా మనం ముందుకు వెళ్ళడం చాలా చాలా కష్టం అండి, రైట్? ఓకే, సో లెట్స్ డూ సమ్ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్. Low hanging fruits. What are low hanging fruits? Something that is readily available, something that you can do right away. Easy. What is the easy thing that we can get? నేను మీకు చార్ట్లో ఒక లింక్ పెడుతున్నాను, ఒకసారి అందరూ దాన్ని క్లిక్ చేయండి. చార్ట్లో మీకు లింక్ పెట్టాను, ఒకసారి అందరూ దాన్ని క్లిక్ చేసి వాట్ హ్యాపెన్స్ వెన్ యూ క్లిక్? తెలుగు డైలీ డోస్. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంపసార్ కొత్త ఛానల్ ఇది, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంపసార్ అది క్లిక్ చేసినప్పుడు మీకు ఏమైనా డిఫరెంట్గా వచ్చిందా?
డైరెక్ట్ గా ఛానల్ ఓపెన్ అయిందా లేకపోతే ఎస్ సార్ ఏమొచ్చింది మెసేజ్? పింక్ కలర్ స్పార్కిల్ లా వచ్చింది సబ్స్క్రైబ్ చేయగానే. పాపప్ వచ్చిందా ఏదైనా మీకు? ఎస్ సార్ పింక్ కలర్ స్పార్కిల్ టైప్ వచ్చింది. స్పార్కిల్ టైప్ వచ్చిందా? ఓకే. ఎస్ సార్ ఐ సబ్స్క్రైబ్ సార్ చేసుకున్నాను నేను. ఓకే 3 days ముందే చేశారు మీరు కొంతమంది. యా సో చారు గ్రూప్ లో పెట్టారు కాబట్టి కొంతమంది చేసి ఉంటారు, బట్ అందరూ పెట్టలేదు. రైట్, ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్. సూపర్. రైట్, సో ఐఎమ్ షేరింగ్ యూనో ఆల్ ఇంపాక్ట్ ఛానల్స్. 4 ఛానల్స్ ఉన్నాయి మనకి. ఒకటి చూడండి, ఈ లింక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ అబ్జర్వ్ సమ్ ఆఫ్ యూ, ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి పైన సబ్స్క్రైబ్, ఎవరికైనా పాపప్ ఆప్షన్ వస్తుందా సబ్స్క్రైబ్ అని? ఆర్ మీరు ఛానల్లోకి వెళ్ళి క్లిక్ చేస్తున్నారా? ఎనీబడి అన్మ్యూట్ అండ్ స్పీక్. ఓపెన్ చేయగానే I mean it is asking to subscribe sir. There is a I mean ఇట్ ఈస్ ఆస్కింగ్ టు సబ్స్క్రైబ్. yeah. సో సైకలాజికల్ గా మనకు పాపప్ వచ్చినప్పుడు ఎంతమంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎంతమంది క్యాన్సిల్ చేస్తారు? సో మీరు మామూలుగా లింక్ పంపిస్తే సబ్స్క్రైబ్ చేసుకునే Mostly అవకాశం under- ఉండకపోవచ్చు. Most But if they have of an the option, chances are there higher. are chances. సార్ అది మనకి యూస్ఫుల్ గా ఉన్నది అనుకుంటే సత్యనారాయణ గారు. సబ్స్క్రైబ్ చేస్తాం సార్. అది ఏంటి సార్? యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేస్తాం. కరెక్ట్, కానీ యూస్ఫుల్ అయినా కూడా మీరు జస్ట్ ఛానల్ లింక్ పంపిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ పాపప్ వచ్చినప్పుడు యు ఆర్ ఆస్కింగ్ ద యూజర్ టు చూజ్ ఎస్ ఆర్ నో. అట్లీస్ట్ 50% సబ్స్క్రైబ్ చేసుకున్నా ఓకే కదా? ఎస్ ఇట్స్ అ వెరీ సింపుల్ టెక్నిక్ అండి. మీరు యూఆర్ఎల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చివర్లో ఒక చిన్నది యాడ్ చేశాము, క్వశ్చన్ మార్క్ పక్కన sub__ కన్ఫర్మేషన్ ఈక్వల్ టు 1 అని. సో మీకు అది గ్రూప్లో కూడా పెడతాను, డోంట్ వర్రీ. అలా మీ ఛానల్కి చివర్లో అది యాడ్ చేస్తే పంపించినప్పుడు దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ పీపుల్ విల్ సబ్స్క్రైబ్, మోర్ ఛాన్సెస్. రైట్, సో దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ. సో మనకు ఆల్రెడీ 50+ మెంబర్స్ మీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ డీటెయిల్స్ ఇచ్చారు కాబట్టి నేను ఈరోజు గ్రూప్లో పోస్ట్ చేస్తాను 2 PDFs. నౌ లెట్ us see how many of you will go and subscribe to others. వెరీ ఈజీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న 80 మంది కూడా మిగతా వాళ్ళని ఫాలో అయితే యువర్ సబ్స్క్రైబర్స్ 0 నుంచి 80 అయిపోతారు, 100 నుంచి 180 అయిపోతారు, 200 నుంచి 280 అయిపోతారు. కాకపోతే ఏంటంటే నా అబ్జర్వేషన్ ప్రకారం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మన సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎన్నిసార్లు చెప్పిన నేను ఎన్నో గ్రూపుల్లో పెట్టాను, మన చుట్టూ ఉన్న వాళ్ళు మన సబ్స్క్రైబ్ చేయమంటే ఫాలో అవర్స్. ఎందుకంటే మనకు ఇన్ఫ్లుయెన్సర్స్ కావాలి. మనం ఆల్రెడీ 2 మిలియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వెంటనే మనం సబ్స్క్రైబ్ కొడతాం. వాళ్ళు ఏం చెప్తున్నారో వినము. కానీ 100 ఉన్నాయి, వీళ్ళకి 50 ఉన్నాయంటే వీళ్ళని లైట్ తీసుకుందాం. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాక అప్పుడు సబ్స్క్రైబ్ చేద్దాం. దిస్ ఇస్ ద మెంటాలిటీ ఐ హావ్ సీన్ విత్ మోస్ట్ పీపుల్. సో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకంటే గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరూ కూడా నా దగ్గర లింక్స్ ఉన్నాయి, నేను గ్రూప్లో షేర్ చేశాను. రేపు మార్నింగ్ లోపు మీరు కంప్లీట్ చేసి ఒకసారి గ్రూప్లో పోల్ పెడతాను. యూ కెన్ సే డన్ డన్ డన్. లెట్ us see how many people are real. ఎందుకంటే దట్ ఈస్ హౌ వీ కెన్ మేక్ అ డిఫరెన్స్ టు దిస్ గ్రూప్. అఫ్ కోర్స్ ఈ 100 సబ్స్క్రైబర్స్ తోటి అయిపోతుందా అంటే కాదు, బట్ దట్ ఈస్ ద బిగినింగ్. దట్ ఈస్ ద ఈజీ థింగ్, సింపుల్ థింగ్ వీ ఆల్ కెన్ డూ టు స్టార్ట్ అవర్ జర్నీ. కొంతమంది 0 ఉన్నారు, 0 ఉన్న వాళ్ళకి సడన్గా రేపు మార్నింగ్కి 80 అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. సో దట్స్ ద డిఫరెన్స్ వీ కెన్ మేక్. బట్ ఈ 80తో అక్కడ ఆగిపోదు, వాళ్ళందరికీ కూడా ఎంతమంది ఫాలోవర్స్ ఉంటారు. సో ఇట్ విల్ కీప్ ఆన్ రీచింగ్ టు మోర్ పీపుల్. సో దట్ ఈస్ ద సింపుల్ థింగ్ వీ కెన్ డూ, రైట్? సో హూ వాచెస్ యువర్ కంటెంట్ ఈస్ ద క్వశ్చన్, రైట్? సో చాలా మంది మనం ఎందుకు అనుకున్నాము, మనకు సబ్స్క్రైబర్స్ కావాలి, ఫాలోవర్స్ కావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ యూ డోంట్ రియల్లీ నీడ్ సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్. మానిటైజేషన్ కావాలంటే కూడా పెద్దగా అవసరం లేదు, మీకు బిజినెస్ పెరగాలంటే అవసరం లేదు. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈరోజు ఆఫ్టర్నూన్ తీసుకున్నాను. ఈ లాస్ట్ 1 monthలో 30 daysలో నా కంటెంట్ వాచ్ చేసింది 4.1% ఫాలోవర్స్, 96% నాన్ ఫాలోవర్స్. జాగ్రత్తగా చూడండి, లాస్ట్ 30 daysలో ఫాలోవర్స్ ఓన్లీ 4% వాచ్ చేశారు, నాన్ ఫాలోవర్స్ 96% వాచ్ చేశారు. ఐ విల్ షో ఇన్ యూట్యూబ్ ఆల్సో. లాస్ట్ 30 days 28 days యూట్యూబ్లో కంటెంట్ వాచ్ చేసిన వాళ్ళు 90% నాన్ సబ్స్క్రైబ్డ్, ఓన్లీ 10% సబ్స్క్రైబ్డ్. సో ఇదేం చెప్తుంది మనకి? సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఇంపార్టెంటా కాదా? ఒకసారి ఆలోచించండి. ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్? కావాలి. ఐఎమ్ సేయింగ్ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఇంపార్టెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. మోస్ట్ ఆఫ్ ద వ్యూస్ మీకు వచ్చేది నాన్ సబ్స్క్రైబర్స్, నాన్ ఫాలోవర్స్ నుంచే. ఓకే, సో దట్ ఈస్ వేర్, యా శేఖరాచార్య గారు, ఎవ్రీబడి విల్ గెట్ ఆపర్చునిటీ, డోంట్ వర్రీ.
ఓకే, సో అందరి లింక్స్ కూడా ఇస్తాను నేను. సో డోంట్ పోస్ట్ ఇట్ హియర్, మళ్ళీ అనవసరంగా ఇప్పుడు అందరూ సైడ్ డిస్ట్రాక్ట్ అవుతారు. సో ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్, బట్ దట్ ఈస్ నాట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంతమందికి వ్యూస్ వెళ్తున్నాయనేది ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా ఎవరైనా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా అంటే దట్ అవర్ కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఈ కంటెంట్ వ్యూస్ వచ్చే గ్యారంటీ ఉందా అంటే లేదు. సో దట్ ఈస్ వన్ మెజర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద హోల్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్, ఆఫ్ కోర్స్ వ్యూస్ అండ్ వాచ్ టైమ్ ఆర్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎంతమంది, నాకు 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ ఇఫ్ యూఆర్ నాట్ గెట్టింగ్ వ్యూస్, వాచ్ టైం లేకపోతే యూజ్ ఏంటి? శేఖరాచార్య గారు నాకు అసలు మానిటైజేషన్ కావట్లేదు అంటారు, రైట్? యా, ఇట్స్ అ ప్రాబ్లమ్ ఫర్ మోస్ట్ పీపుల్, బట్ యా, వీ నీడ్ టు రియలైజ్ దట్ దిస్ ఇస్ ద నాట్ ఓన్లీ ద థింగ్, రైట్? సో దట్స్ వై ఐ సే షేరింగ్ ఈజ్ కేరింగ్. సో మీ అందరివి కూడా నేను షేర్ చేస్తాను, యూ కెన్ డూ ఇట్. ఓకే, సో నౌ వన్ ఇంపార్టెంట్ థింగ్. సో టేక్ వాట్ ఈజ్ యూస్ఫుల్. సో ఈ ప్రోగ్రామ్లో కూడా ఇందాక చెప్పినట్టు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అందరూ ఉన్నారు. సో టేక్ వాట్ ఈజ్ యూస్ఫుల్, డిస్కార్డ్ వాట్ ఈజ్ నాట్. మీకు అవసరం లేదంటే లైట్ తీసుకోండి. వాట్ ఈజ్ యూనిక్లీ యువర్ ఓన్, యాడ్ వాట్ ఈజ్ యూనిక్లీ యువర్ ఓన్. సో మీకు నచ్చింది దాన్ని తీసుకుని ఇంప్రూవైజ్ చేసుకోండి, దాన్ని యూనిక్గా క్రియేట్ చేసుకోండి. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, యా, నాట్ ఎవ్రీథింగ్ మే బీ యూస్ఫుల్ టు యూ, ఆర్ ఇట్ కెన్ బి స్మాల్, ఇట్ కెన్ బి బిగ్. సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్, రైట్? సో వన్ క్విక్, రేపు మనం కలిసే ముందు ఒక చిన్న యాక్టివిటీ అందరికీ కూడా, వన్ స్మాల్ థింగ్, ఎవ్రీబడి షుడ్ టేక్ దిస్ క్వశ్చన్. ఐ విల్ పుట్ ఇన్ ద గ్రూప్. వాట్ ఈస్ దిస్ క్వశ్చన్? వెరీ వెరీ ఇంపార్టెంట్ టు డూ. Why do you want to create the content? First of all, why do you want? ఎందుకంటే అందరూ మనం సోషల్ మీడియాలో పెట్టాలనుకుంటున్నాము. ద క్వశ్చన్ ఈజ్ వై. మీరు ఎందుకు సోషల్ మీడియాలో కంటెంట్ పెట్టాలనుకుంటున్నారు? సో రైట్ డౌన్ దీస్ 3 questions అండ్ పోస్ట్ ద ఆన్సర్స్. రైట్ డౌన్ దీస్ క్వశ్చన్స్ అండ్ దెన్ ఐ విల్ గివ్ ఏ గూగుల్ ఫామ్. అందరూ ఆన్సర్స్ ఫిల్ చేయండి. వై డూ యూ వాంట్ టు క్రియేట్ ద కంటెంట్? సెకండ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ, అంటే అసలు మీరు ఏ కంటెంట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు, ఎలాంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారు? థర్డ్ క్వశ్చన్ ఈజ్ ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు? సో టుమారో సెషన్ డిపెండ్స్ ఆన్ దిస్. ఈ 3 ఆన్సర్స్ కనుక మీకుంటే రేపు సెషన్ అనేది వీ విల్ గో ఫార్వర్డ్. ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరి కోసం చేయాలనుకుంటున్నారు, ఈ 3 క్వశ్చన్స్ మనంతో రేపు స్టార్ట్ అవుతుంది డే. యా, ప్రదీప్ గారు, ఎక్సలెంట్. ఎస్ ఎస్, ప్లీజ్ నోట్ డౌన్. ప్రతి ఒక్కరు కూడా పెన్ను పేపర్ మీద రాసుకోండి. నేను గూగుల్ ఫామ్ పంపిస్తాను, దాంట్లో సబ్మిట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రేపు సెషన్ స్టార్ట్ చేయడానికి ఇది ముఖ్యం అండి. ఓకే, సో అందరూ కూడా చాట్ జీపీటీ అకౌంట్ ఉంచుకోండి. అందరూ చాట్ జీపీటీ లేని వాళ్ళు సబ్స్క్రైబ్ టు యువర్ చాట్ జీపీటీ. ఫ్రీ వర్షన్ ఉంది. యూ కెన్ అప్గ్రేడ్ టు గో వర్షన్ ఆల్సో ఫర్ ఫ్రీ. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రూప్లో పెట్టండి, నాకు తెలియదు అని. బట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు కూడా చాట్ జీపీటీకి సబ్స్క్రైబ్ చేసుకుని come with that tomorrow. Come with a chat GPT account also tomorrow. Okay, so that's all we have for today. Thank you so much again. Thank you all for joining, trusting us, spending new year here, celebrating your new year with all of us and starting this wonderful journey. So we'll take any few questions, quick questions, 3-4 questions. Sir, I want to create the new YouTube account, sir. Yeah. So new YouTube cheyandi. Okay. You need any help? Let us know. There is a video in the group also. ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మన గ్రూప్ లో కూడా వీడియో ఉంది. అంతా గారు పెట్టారు. విల్ షేర్ అగైన్ ఇఫ్ యు నీడ్. ఎవరైనా అకౌంట్స్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి ఈ రోజు. వెరీ సింపుల్. ఇట్ టేక్స్ ఓన్లీ 2 minutes. ఎస్, సుభాషిణి గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు కూడా యూట్యూబ్ ఛానల్ లేదు సార్. ఇప్పుడు క్రియేట్ చేసుకోవాలి. మీరు ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అడిగారు కదా, అందుకే. ప్రస్తుతానికి 0 పెట్టి పంపించండి. మీకు లేదు కాబట్టి గూగుల్ ఫామ్ లో 0 పెట్టి పంపించేసేయండి. అది డిలే చేయకండి. ఓకే సార్. ఓకే, యా, అండ్ క్రియేట్ చేసుకోండి. నో ప్రాబ్లం. రాజమ్మ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. నాకు ఇన్స్టాగ్రామ్ ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నాకు సరిగా తెలియదు సార్. యూట్యూబ్ ఉంది కానీ అది చూస్తాను, క్రియేట్ చేసుకోవడం అది తెలియదు. మీరు లింక్ పెట్టిన అన్నారు. ఇన్స్టాగ్రామ్ ఎట్లా గ్రూప్ లో యూజ్ పెడతామండి, ఎలా చేయాలి? చేయాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, సూపర్. ఎస్, ప్రదీప్ గుప్తా గారు. ఓకే, ప్రదీప్ థ్యాంక్ యూ గుప్తా సార్. గారు, థ్యాంక్ యూ అండి. సార్ నాకు కూడా అంతే సార్. బేసిక్ నుంచి కావాలి సార్. ఇన్స్టా ఈ మధ్య నేను చేశాను. ఓకే, సో ఇందులో ఆల్రెడీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, అంటే ఇలాంటి కంటెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే కూడా మీరు లింక్ నాకు పంపించండి, నేను గ్రూప్లో షేర్ చేస్తాను. అంటే ఇన్స్టాగ్రామ్ బేసిక్స్, యూట్యూబ్ బేసిక్స్, హౌ టు క్రియేట్ అకౌంట్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ఆల్రెడీ కొంతమంది చేసే ఉన్నారు. కాబట్టి ఆ లింక్స్ నాకు పంపించండి, నేను గ్రూప్లో షేర్ చేస్తాను.
ఐ రిక్వెస్ట్ అందరూ కూడా మళ్ళీ మల్టిపుల్ ఛానల్స్ మల్టిపుల్ వీడియోస్ గ్రూప్లో షేర్ చేయకండి, అది స్పామ్ చేయొద్దు, రైట్? సో అలాగే మేము ఒక టెలిగ్రామ్ లింక్ కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాము, అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఎందుకంటే మన వీడియోస్ ఇవన్నీ కూడా వాట్సాప్లో కుదరదు కాబట్టి టెలిగ్రామ్లో ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ పీపీటీ కూడా గ్రూప్లో షేర్ చేస్తాను. సో యూ కెన్ ఆల్ యూజ్ దిట్, రిఫర్ టు ఇట్. సో శ్రీకాంత్ గారు, ఎస్. First of all, thank you so much for this wonderful initiation, sir. ఇలా సంకల్ప్ 2026 ఇలాంటి ప్రోగ్రామ్, ఇలాంటి కోర్సు లాంచ్ చేసినందుకు ఇది ఏదో ఒకటి చెప్దామని. నెక్స్ట్ నా డౌట్ ఏంటంటే, నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఛానల్ కూడా ఉంది. నేను గూగుల్ ఫామ్ ఫిల్ చేసేసి వాటి స్క్రీన్ షాట్స్ కూడా సెండ్ చేయడం జరిగింది. బట్ ఈ న్యూ ఇయర్గా నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ రన్ చేసేసి, అంటే ఇంతకుముందు నా సబ్స్క్రైబర్స్ అన్నీ అవి డమ్మీ సబ్స్క్రైబర్స్, దాంట్లో వీడియోస్ కూడా అంత పర్ఫెక్ట్గా లేవు. నేను ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని చేస్తే బాగుంటుందా అని మీ సలహా తీసుకుందామని. నో ప్రాబ్లం, అదంతా ఇంకా మీకు ఫాలోవర్స్ లేరంటే కొత్తది చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు అంటున్నాను అంటే, ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కంటెంట్ కొన్ని కాపీ అండ్ పోస్ట్, ఇన్ ఫ్యూచర్లో ఆ కాపీ పేస్ట్ ఉన్న వీడియోలు ఉండడం వల్ల మన యూట్యూబ్, మనం అంత సబ్స్క్రైబర్ Monetization problem రావచ్చు. అయిన తర్వాత, అంటే నేను వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియోల్ని నా దాంట్లో అప్లోడ్ చేసుకునేది జరిగింది. అలా ఉండకూడదంట ఒక పర్సన్. సో మీరు Yes. ఓన్గా క్రియేట్ చేసుకున్నవి మాత్రమే ఉంచండి అని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను నా ఓన్గా క్రియేట్ చేయడానికి ఆ ఉన్న ఛానల్ని తీయకుండా వేరే కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. కాపీ చేయొచ్చు, కానీ దానికి కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి, అవి ఫాలో అయినప్పుడు పర్వాలేదు. బట్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయకూడదు. అదే నేను ఫాలో అవ్వలేదు. న్యూ జర్నీ. నేను రూల్స్ ఫాలో అవ్వకుండా కొన్ని కాపీ చేసి ఆ యూట్యూబ్ వీడియోని నా యూట్యూబ్లో పెట్టాను. సో అలా పెట్టకూడదంట. ఇన్ ఫ్యూచర్ మన ఛానల్ పోయే అవకాశాలు ఉంటుందని. సింపుల్ గా వీడియోస్ డిలీట్ చేసుకోవచ్చు, లేదా కొత్త ఛానల్ క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా ఒకటేనండి. అదే కొత్తదే క్రియేట్ చేసేసి కొత్తగా నేమ్ పెట్టేసేసి మొత్తం స్టార్ట్ న్యూ. ఓన్లీ దోస్ హూ ఆర్, అంటే నేను ఎవరిని ఫోకస్ చేయాలనుకుంటున్నానో వాళ్ళకి మాత్రమే వెళ్ళేలాగా చేద్దాం అనుకుంటున్నాను. టార్గెటింగ్ కస్టమర్స్ కి, టార్గెటింగ్ ఫాలోవర్స్ కి. సో కాపీ రైట్ అని మనకు రాకపోతే ప్రాబ్లం లేదండి. కాపీ రైట్ వస్తే దాని యాక్షన్ ఉంటుంది, ఆ యాక్షన్ చేయాలి. ప్రైవేట్ పెట్టినా కూడా అన్లిస్టెడ్ ఆర్ ఈవెన్ ఇట్ మే గివ్ కాపీ రైట్, డిలీట్ చేయడం బెటర్ ఇఫ్ దేర్ ఇస్ అ కాపీ రైట్ ఇష్యూ. ఆల్రెడీ అన్ని డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. సెషన్ ఈస్ డన్. సో ఎనీ క్వశ్చన్స్ వీ కెన్ డిస్కస్, అండ్ అదర్వైజ్ వీఆర్ డన్. థ్యాంక్ యూ ఆల్. శ్రీకాంత్ గారు కొత్త చేసుకోండి. వెంకన్న గారు. సార్ నెట్వర్క్ చూసుకోండి సార్, మీ వాయిస్ క్లియర్ గా ఉండట్లేదు. నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోండి. చెప్పండి. ఈ జూమ్ క్లాస్ నడిచేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో సంకల్ప్ 26 సెట్ చేసుకొని పెట్టారని చెప్పారు కదా, అది మీరు పంపించిన పోస్టర్ ని మేము వేరే ఏదైనా వాట్సాప్ దాంట్లోకి సెట్ చేసుకుంటే మాకు డిస్ప్లే అవుతుందా? గ్యాలరీలో కనిపించట్లేదు సార్. అది గ్యాలరీలో కానీ ఫైల్ మీద వీడియో సెట్టింగ్స్ క్లిక్ చేస్తే ఆప్షన్ ఉంటుందండి. వీడియో సెట్టింగ్స్ క్లిక్ చేయాలా? జూమ్ లో వీడియో సెట్టింగ్స్ ఉంటాయి కదా, వీడియో మీద క్లిక్ చేస్తే అక్కడ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇది యాడ్ చేసుకోవచ్చు మీరు. సార్ సారీ సార్, డౌట్ వచ్చి వాట్సాప్ లో సార్ 1 minute, సారీ టు ఇంటరప్ట్ సార్. ఆయన డౌట్ ఏంటంటే వాట్సాప్ లో పంపించింది ఫోన్ గ్యాలరీలో రావట్లేదండి, అంతేనా సార్? అంతే సార్. సేవ్ అని నొక్కాలి సార్. ఆ ఫోటోని సేవ్ అని ఉంటుంది మీకు ఆప్షన్స్ లో, వాట్సాప్ లో వచ్చిన ఫోటో పైన సేవ్ ఉంటుంది, అది నొక్కండి వస్తుంది. గ్యాలరీలో ఉండాలి ముందు. రైట్, థ్యాంక్ యూ. ఓకే ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వేరే వాళ్ళు చేసేది కూడా ఒక్కోసారి మనం పెట్టుకుంటాం కదా సార్, ఫాలోవర్స్ మామూలుగా అది లైక్ చేస్తారు, కానీ దానివల్ల అది వాళ్ళకి యూజా మనకి యూజా? ఇద్దరికి ఉండదా సార్? వాళ్ళకి కూడా వర్తిస్తుందా అని డౌట్ వచ్చింది. వాళ్ళ ఛానల్ మీరు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ. కల్పన గారు, ఏంటంటే మీ ఇష్యూ? అదే సార్, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంటే యాప్స్లోకి వెళ్ళి వర్చువల్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్.
ఏమనొచ్చిందండి ఒకసారి చూసి స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడే పెట్టాను సార్, ఇప్పుడే పెట్టాను. ఓకేనండి, షూర్. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సో ఇప్పుడు ఈరోజు ఇచ్చిన క్వశ్చన్స్ ప్లీజ్ 3 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్స్ పెట్టుకుని రండి. అట్లాగే ఫస్ట్ ఫ్యూ అసైన్మెంట్స్ చేయని వాళ్ళు సెల్ఫీ అసైన్మెంట్ చేయండి. ఏదైతే ఈరోజు డిస్కస్ చేసామో అని కూడా ఫాలో అవ్వండి. హూ ఆర్ యువర్ సబ్స్క్రైబర్స్, లిస్ట్ డౌన్, టేక్ ఫ్యూ మినిట్స్, రాయండి అసలు ఎవరు ఫాలో అవ్వాలి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మిమ్మల్ని. ఎందుకంటే ఈ కొంచెం క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇదంతా జర్నీ హెల్ప్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, రికార్డింగ్స్ విల్ బి షేర్డ్, నో వర్రీ. All right, so once again, thank you all so much. We will close the session with our slogan, Jai Hind, Jai Bharat, Vande Mataram. Andaru unmute chesukochu. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం. జై హింద్ జై భారత్ వందే మాతరం.